పరమగీతాలు మీ చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని మూడవ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. లెబానోను బ్రానుతో అందరూ మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణముతో చేయబడిను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపటి భాగమును అలంకరించిరి. ఇక అందరూ తలలు పైకెత్తండి. ఆ రోజుల్లో రాజైన సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా ఉండి పాలిస్తూ ఉన్నాడు. రాజైన సొలొమోనును గ్రామ గ్రామంలో ఊరేగించడానికి ఒక పల్లకిని తయారు చేశారు. ఆ పల్లకి లెబానోనులో పెరిగిన దేవదారు మ్రానుతో చేయబడి, దాని స్తంభములు వెండిమయములుగా ఉండి, దాని పాదములు సువర్ణమయములుగా ఉండి, దాని లోపట మెత్తళ్ళుండి, లోపటి భాగాన్ని ప్రేమను సూచించేటట్లుగా విచిత్రమైన కుట్టు పనితో ఆ పల్లకీని అలంకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఇది పాత నిబంధనలో రాయబడిన ఓ దివ్యమైన సమాచారం. అయితే సుమి, పాత నిబంధనలో రాయబడిన ప్రతిదీ క్రొత్త నిబంధనకు ఛాయగా ఉంది. అది నేడైతే క్రొత్త నిబంధన నిజస్వరూపం. ఈ స్థలంలో మనకు కనపడుతున్న రాజైన సొలొమోను రానయ్యున్న రారాజైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎలాగూ అంటే సొలొమోను అనే పేరుకున్న అర్థం సమాధానపు రాజు అనండి. కొంచెం గట్టిగా సమాధానం, ఇంకోసారి చెప్పండి. సమాధానపు రాజు. అవును, మనం ఆరాధించే యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాసి ఉంటుంది. అవును, మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు సమాధానకర్త. వేరే మతాలను నేను కించపరచట్లేదు. నిజ క్రైస్తవుడు ఎప్పుడూ సమాధానంగానే బ్రతుకుతాడు, గొడవలకు వెళ్ళడం. ఎందుకు క్రైస్తవులు గొడవలకు వెళ్ళడంటే, క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు సమాధానాన్ని కోరుకునేవాడు. ఆయన వివాదాస్పదమైన వ్యక్తి కాదు. ఆయన ఎంత గొప్ప బోధ చేశారంటే, నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే ఎదుటోడిని 2 చెంపలు కొట్టమన్నాడా? ఎవడైనా ఒక చెంప మీద కొడితే, నిన్ను కుడి చెంప మీద కొడితే వానికి 2వ చెంప చూపించమని ఓర్పును, సహనాన్ని, సమాధానాన్ని నేర్పిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేశారు కదా. లాస్ట్ టైం ఆగస్టు 15వ తారీఖు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ అనే ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మేము మీటింగ్ ఏర్పాటు చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర పర్మిషన్ కోసం వెళ్ళాం. ముందు అది ఇది కాదు అన్నారు. చివరికి ఆ పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓ వారం రోజులకి సిఐ గారికి నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. థ్యాంక్ యూ సార్, మాకు పర్మిషన్ ఇచ్చారు, నిజంగా మీ మనసు చాలా గొప్పది అని కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళాను. నేను అలా కూర్చొని కృతజ్ఞత చెప్పక మునిపే సిఐ గారు అన్న మాట ఏంటో తెలుసా? సార్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో దరిదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. నా ఈ 10 సంవత్సరాల అన్వేషణలో, పరిశీలనలో క్రైస్తవులు చాలా సమాధానంగా బ్రతుకుతారు, గొడవలకు వెళ్ళరు సార్ వాళ్ళు. నేను హిందూ, కానీ నిజం చెప్తున్నా, క్రైస్తవ పాస్టర్లు కానీ, యేసు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలు కానీ వాళ్ళు గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదు సార్. కాకపోతే మేమెందుకు పర్మిషన్ వెంటనే ఇవ్వమంటే, మాకున్న ఒత్తిడులను బట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, కానీ దేవుని బిడ్డలు సమాధానంగా బ్రతుకుతారు అన్నాడు. ఆ సిఐఏ కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు క్రైస్తవులు సమాధానంగా బ్రతుకుతారు. గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదు, కొట్లాట్లకు వెళ్ళేవాళ్ళు కాదు. సై అంటే
సై అంటారా? సై అంటే సై అనరన్నా. మనదంతా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించని ఓర్పును నేర్పిన గొప్ప దేవుడు, సమాధానపు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. మరి సొలొమోనును ఊరేగించిన పల్లకి దేనికి గుర్తుగా ఉంది? ఆ పల్లకి గ్రామంలో రాజైన సొలొమోనును ఊరేగించేవాళ్ళు. ఏమని? రాజాతి రాజా, రాజమార్తాండ. ఆ తర్వాత తెలీదా? రాజగంభీర అని రాజు బయలుదేరి వస్తూ ఉంటే ఆ పల్లకి మీద ఊరేగిస్తా చాలా ఘనంగా మాట్లాడేవాళ్ళు. ఆ పల్లకి రారాజైన సొలొమోనును ఊరేగించేది. మరి యేసుక్రీస్తు వారిని ఊరేగించే పల్లకి ఏదో తెలుసా? ఆ రోజుల్లో ఆ పల్లకి సొలొమోను రాజును ఊరేగిస్తే, ఈరోజు రారాజైన యేసుక్రీస్తును ఊరేగించే ఆ పల్లకినే జీవము కలిగిన దేవుని సంఘం. ఆ పల్లకిని యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క క్రైస్తవుడు, అమ్మా అయ్యా, మనం సంఘాలు ఏర్పాటు చేసింది, సంఘాలు స్థాపించింది, సంఘాల ద్వారా గ్రామంలో యేసుక్రీస్తు వారు ఊరేగించబడాలి. పట్టణంలో యేసుక్రీస్తు వారు ఊరేగించబడాలి. జిల్లాలో రాష్ట్రంలో సంఘాల ద్వారా దేశాలలో రారాజైన యేసుక్రీస్తు వారు ఊరేగించబడాలి. ఎవరు ఊరేగించబడటానికి సంఘం? యేసుక్రీస్తు వారు ఊరేగించబడటానికి. ఈరోజు కొన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తును ఊరేగించాల్సింది పోయి పాస్టర్ గారిని ఊరేగిస్తూ ఉంటారు, పాస్టమ్మ గారిని ఊరేగిస్తూ ఉంటారు. అయ్యగారు సరిపోలేదు, ఇంకా మా అయ్యగారు అని. అయ్యా, సంఘము ద్వారా ఊరేగాల్సింది దైవజనుడు కాదు, సంఘము ద్వారా ఊరేగాల్సింది సంఘ పెద్దలు కాదు. సంఘం కొరకు ఏ దేవుడు ప్రాణం పెట్టాడో, ఏ సంఘం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడో, ఏ సంఘం కొరకు సర్వస్వాన్ని దారపోసాడో, ఆ యేసుక్రీస్తు వారు మాత్రమే సంఘము ద్వారా ఊరేగించబడునుగాక. నిజంగా మీకు ఇచ్చిన సేవకులకి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టవచ్చు. కొంతమంది మా పాస్టర్ మహాశయులు ఉంటారు. ఒక ఆయన ఏమని సాక్ష్యం చెప్పాడో తెలుసా? దేవుని సేవకు రాకమునుపు నాకేమీ లేదు. 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. సేవకు రాకమునుపు నాకేమీ లేదు. ఇప్పుడు సేవకు వచ్చిన 20 సంవత్సరాల తర్వాత నాకు లేనిదంటూ ఏదీ లేదు. దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి 20 ఎకరాల పొలం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయానా. ఓ మాయదారి తల్లే, హల్లెలూయానా. అంటే ఎవరు ఊరేగుతున్నారు? సంఘం ద్వారా. సంఘం ద్వారా దైవజనులు ఊరేగుతున్నారు. కొన్ని చోట్ల సంఘం ద్వారా దైవజనులు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టుకొని వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఊరేగుతున్నారు. కానీ ఊరేగాల్సిన యేసుక్రీస్తు వారు ప్రక్కకి వెళ్ళిపోయారు. సంఘానికి దైవ సేవకులకు ఉండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగా. కానీ సంఘం ఎప్పుడు యేసయ్యను మాత్రమే ఊరేగించేదిగా ఉండునుగాక. ఎవరిని ఊరేగించాలి? చెప్పాలి. దైవ సేవకులను కాదు, సంఘ పెద్దలను కాదు, కోయర్లను కాదు, పాట పాడే వాళ్ళను కాదు, వాయిద్యకారులను కాదు. మనమందరం మరుగైపోయి యేసయ్యను సంఘం వెలుగులోనికి తెచ్చేదిగా ఉండాలి. అయితే సంఘం ద్వారా యేసు ప్రభు వారు వెలుగులోనికి ఊరేగించబడాలంటే సంఘం ఎలా బ్రతకాలి? సంఘం అంటంతో మీరు వినండి, సంఘం అంటే రాతి గోడలు కాదు, సంఘం అంటే కట్టడం కాదు, సంఘం అంటే ఒక నిర్మాణం కాదు. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. తెలుసు కదా. సంఘానికి నేనిచ్చే నిర్వచనం ఏంటో తెలుసా? సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. మరోసారి చెప్పంటారా? సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు వారి రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం.
సంఘము ద్వారా యేసుక్రీస్తు ఊరేగించబడాలంటే ప్రతి విశ్వాసి ద్వారా, ప్రతి దైవ సేవకుడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా యేసయ్య ఊరేగించబడాలి. ఓ యథార్థ గాథ చెప్తాను. అది ముంబై పట్టణం. ఆ స్కూల్ ప్రిన్సిపల్కి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. జూనియర్ కాలేజీ కూడా ఉంది. ఈ కాంపస్లో బైబిల్ను పంచిపెట్టిన, కరపత్రాలు పంచిపెట్టిన నిర్దాక్షిణంగా కొడతాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, అంత కఠినంగా ఉండేవాడు. ఓ రోజు శాలరీ డ్రా చేసుకురమ్మని స్కూల్లో 2 టీచర్స్ని బ్యాంకుకు పంపించాడు. రమారమి 20 లక్షలు డ్రా చేశారు. ఆటోలో కూర్చున్నారు. ఈ టీచర్ గారు ఇద్దరు ఆటోలో కూర్చోవటంతో ముచ్చట్లో పడిపోయారు. సహజంగా 10 మంది మగవాళ్ళు ఒక చోట ఉంటే గంటసేపు కూర్చున్న 2-3 మాటల కంటే ఎక్కువ మాట్లాడరు. అదే 2 సిస్టర్లు ఒక చోట కూర్చున్నారంటే డబ్బాలో రాళ్ళేసినట్లుగా. అద్భుతం తెలుసా, పురుషులు రోజుకొచ్చి 7,000 మాటలు మాట్లాడతారట. సిస్టర్స్ దగ్గరకు వచ్చేసరికి 21,000 మాట్లాడతారట. అంత గొప్ప కృప ఉంటుంది వాళ్ళకి. ఇక 2 కూర్చున్నారు, ముచ్చట్లో పడిపోయారు. టీచర్ రాత్రి మనసు మమత సీరియల్ ఎంత బాగుందో తెలుసా అని స్టార్ట్ చేసింది. ఆవిడ మనసు మమత అనేసరికి ఈవిడ కార్తీక దీపానికి వచ్చింది. ఈవిడ కార్తీక దీపం వచ్చేసరికి ఈలోపు ఆ పక్కంట ఆవిడ రాత్రి జబర్దస్త్ షో ఎంత జబర్దస్త్గా ఉందో తెలుసా, జబర్దస్త్కి వెళ్ళిపోయింది. ఈలోపు బస్ స్టాప్ ఆ కాలేజీ స్కూల్ స్టాప్ రానే వచ్చింది. ఈ డబ్బులు బ్యాగ్ మర్చిపోయి దిగిపోయారు. ఆటో డ్రైవర్కి బ్యాగ్ పెట్టారన్న సంగతి తెలియదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు గేట్ లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ వచ్చి, అమ్మా శాలరీ తీసుకొచ్చారా అనే లోపు అరే జబర్దస్తి ఎంత పని చేసింది, కార్తీక దీపం మన దీపం ఆర్పేసిందే, ఇట్టయిపోయింది ఏంట్రా అని చెప్పి వెంటనే వాళ్ళు తెల్లమొక్క వేసి సార్ ఆటోలో మర్చిపోయాం సార్ అని అన్నారు. ప్రిన్సిపల్ అన్నాడు, నాటకాలు ఆడకండి, 20 లక్షల రూపాయలు ఆటోలో మర్చిపోతారా? ఆ డబ్బులు ఎవరికో ఇచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు. మీ ఇల్లు అమ్ముతారా, పొలాలు అమ్ముతారా, ఆస్తి అమ్ముతారా, చివరికి మీ ప్రాణం తాకట్టు పెడతారేమో. నా 20 లక్షల రూపాయలు తీసివ్వండి సార్. ఆ పొలాలు ఇల్లుంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో మేమెందుకు ఉద్యోగం చేసేవాళ్ళం సార్. ఏం చేస్తారో నాకు తెలియదు. 20 లక్షలు కట్టిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి. వాదోపవాదనలు జరుగుతున్నాయి. స్కూల్లో పనిచేసే టీచర్స్ అందరూ మైదానానికి వచ్చారు. వీళ్ళిద్దరిని దోషులుగా నిలవబెట్టి డబ్బులు ఎవరికో మీరు పక్కదారి పట్టించారు అని వాదిస్తూ ఉన్నారు. లేదు సార్, ఆటోలో ఇలా జరిగింది. ఈలోపు ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. భోజనం చేద్దామని ఆ ఆటోలో తినుబండరాలు ఉంటే పిల్లలకి ఇద్దామని ఆటో బ్యాక్ సైడ్కి వచ్చాడు. ఈ బ్యాగ్ కనపడింది. ఓపెన్ చేయటంతో డబ్బులు ఉన్నాయి. ఎక్కడిది బ్యాగు? అరే, ఆ టీచర్ గారు బ్యాగ్ ఎత్తుకొని ఆటో ఎక్కారు కదా, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. మొత్తం చూసి వెంటనే రివ్వుమంటూ ఆ స్కూల్ క్యాంపస్కి వచ్చాడు. ఆ స్కూల్లో ఎంటర్ అవుతున్నాడు. ఆ 2 టీచర్లు ఆటోని చూడటంతో సార్ మేము ఎట్టిన ఆటో అదే సార్, మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ ఇతనే సార్, ఈ ఆటో మీద మేము ఎక్కాం సార్ అని అన్నారు. వెంటనే ఆటో డ్రైవర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, టీచర్, నా ఆటోలో మీరు డబ్బులు మర్చిపోయినట్టున్నారు, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి అని 20 లక్షల రూపాయల డబ్బులు ఆ టీచర్ చేతులు పెట్టారట. ఆ ప్రిన్సిపాల్ గారు నివ్వెరిపోయి, ఏమయ్యా ఇంత పేదోడు కదా, ఆటో డ్రైవరు కదా, ఈ 20 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండే అని చెప్పుకోవడానికి మా దగ్గర ఏ ఆధారం లేదుగా. ఈ 20 లక్షల రూపాయలు తీసుకొని ఎటో గట్ట వెళ్ళిపోతే నీ తలరాత మారేదిగా. ఈ 20 లక్షల రూపాయలు తీసుకొని మరలా ఇక్కడికే రావటానికి కారణం ఏంటి? అప్పుడు ఆటో డ్రైవర్ చెప్తున్నాడట, ఒకప్పుడు నేను దొంగను సార్, ఆటో డ్రైవ్ చేస్తూ దొంగతనాలు చేసేవాడిని సార్. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరో క్రిస్టియన్ కరపత్రం ఒకటి ఇచ్చారు. దొంగలకు వ్యభిచారులకు పరలోక రాజ్యం ఉండదు, వాళ్ళు నరకానికి గురైపోతారు అన్న వాక్యం ఆ కరపత్రం మీద చదివాను సార్. ఆ రోజు నుండి దొంగతనం మానేసి నీతిగా బ్రతకటం ప్రారంభించాను సార్. ఆ యేసు ప్రభు నన్ను మార్చాడు సార్. ఆ యేసు ప్రభువే గనక నన్ను మార్చకపోతే మీ 20 లక్షల రూపాయలు ఏమైపోయాయో సార్. ఆ యేసు ప్రభు నన్ను మార్చాడు, నేను నీతిగా బ్రతుకుతున్నాను అని చెప్తే ప్రిన్సిపల్ అన్నాడట,
యేసుక్రీస్తుని ఆరాధించే నీవే ఇంత నీతిగా బ్రతికితే నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత నీతి కలిగిన వాడు అయి ఉంటాడో కదా. ఆటో డ్రైవర్ని చూసి ప్రిన్సిపల్ యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి 2000 బైబిళ్ళు కొని ముంబై పట్టణం అంతా బైబిళ్ళు పంచిపెట్టాడట. ఆ ఆటో డ్రైవర్ యేసయ్యని ఏం చేశాడు? ఇంకోసారి చెప్పాలి, యేసయ్యని ఏం చేశాడు? నిజంగా ప్రతి క్రైస్తవుడు తన ప్రవర్తన ద్వారా యేసును ఊరేగించగలిగితే, బోధించే ప్రతి బోధకుడు తన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తును ఊరేగించగలిగితే, యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవ యవన బిడ్డలు, ఆదివారం మందిరానికి వచ్చే యవన బిడ్డలు మన ప్రవర్తనలో యేసుక్రీస్తును చూపించి యేసుక్రీస్తును ఊరేగించగలిగితే ప్రపంచం ఎప్పుడో యేసుక్రీస్తు సొంతమైపోయేది. ఎందుకు ప్రజలు మారట్లేదో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, సమాజంలోకి వెళ్ళినప్పుడు మనం జీవించే జీవితం ఇంకో రకంగా ఉంటుంది. ఈరోజు పెంతుకోస్తు పండుగలకు వచ్చిన దైవజనమా, గతంలో మీరు ఎలా బ్రతికినా మీ తమ్ముడుగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, మీ అన్నగా నా చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్తున్నా, మీ కుటుంబ సభ్యుడిగా బ్రతిమలాడుకుంటున్నా, గతంలో నువ్వు ఎలా బ్రతికినా ఈరోజు వాక్యం వింటున్న ఈ దినం నుండి నువ్వు బ్రతికే ప్రతి చోట రారాజైన యేసుక్రీస్తును నీ ప్రవర్తన ద్వారా ఊరేగించుదువుగాక. ఎలా ఊరేగించాలి? నా వైపు చూడండి. ఎలా ఊరేగించాలి? ఎవరో చేసినట్లుగా ట్రాక్టర్ మీద యేసు ప్రభు బొమ్మ ఒకటి పెట్టి డ్యాన్సులు వేసి డీజేలు పెట్టి అన్నండిట్ట డిస్కో డ్యాన్సులు వేస్తే మనం తీసుకో, అది కాదు ఊరేగింపు. బొమ్మ పెట్టి కాదు ఊరేగించాల్సింది, మైకులు పెట్టి కాదు ఊరేగించాల్సింది, సౌండ్ బాక్సుల ద్వారా కాదు ఊరేగించాల్సింది, ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కాదు ఊరేగించాల్సింది, నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తును ఊరేగించేవాడిగా ఉండాలి. ఎలా ఊరేగించాలి? 5 విషయాలు టక చెప్తాను. ఎవరు కంగారు పడొద్దు. క్లుప్తంగా సాధ్యమైనంత వరకు 1 గంటలోపు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జీవన్ గారు, అయ్యగారు, ముల్లర్ గారు, గంట సేపు ఓకేనా? ఓకే అంటే గంటలో ముగించాల్సిందే అంటారు. రైట్, థ్యాంక్ యూ. ఈ పల్లకిని నంబర్ 1 లెబానోనులో పెరిగే దేవదారు చెట్టుతో చేశారట. చూడండి, లెబానోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే తెల్లనిది అని అర్థం. తెలుపు దేని గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. లెబానోను పర్వతం మీద దేవదారు పెరిగిందట. ఆ దేవదారుతో సొలొమోను పల్లకిని చేశారు. దేవదారు అనే పేరు మీరు వినుంటారు కదా. దేవదారు అనే తెలుగు పదానికి కొన్న అర్థం ఏంటంటే దేవ ప్లస్ తరువు అని అర్థం. తరువు అంటే చెట్టు అని, దేవ తరువు అంటే దేవుని చెట్టు అని అర్థం. ఈ సృష్టిలో దేవుని చెట్టుగా లేక దేవుని కుమారుడిగా పిలువబడిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ దేవదారుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు అనే దేవదారు చెట్టు ఎక్కడ పెరిగాడు? ఎందుకు నేను రిపీట్ చేయట్లేదంటే క్లుప్తంగా ముగించాలని. లెబానోనులో పెరిగాడు. లెబానోను దేని గుర్తు అని చెప్పాను? పరిశుద్ధతకు గుర్తు అని చెప్పాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధతలో సాటి లేనంత ఎత్తుకు ఆయన ఎదిగాడు. ఏంటి యేసుక్రీస్తు పరిశుద్ధత? ఒకసారి చూడండి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఉందే, ఈ బైబిల్కి పెట్టబడిన పేరు పరిశుద్ధ గ్రంథం. ఎందుకు ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు తెలుసా? లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథానికి పెట్టబడిన పేరు ఈ గ్రంథానికి పెట్టడానికి కారణం ఏంటంటే ఈ గ్రంథం ఏ దేవుని గూర్చి బోధిస్తుందో ఆ దేవుడు పరమ పరిశుద్ధుడై ఉన్నాడు. బైబిల్ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఏంటయ్యా ఈ దేవుని పరిశుద్ధత? నన్ను అడగండి, మీకు చెప్తా. బైబిల్లో యేసుక్రీస్తు పరిశుద్ధతను గూర్చి ఏమని రాస్తుందంటే, నంబర్ 1 పేతురు గారు అంటాడు ఆయన పాపము చేయలేదు అంటాడు. యోహాను గారు అంటాడు
ఆయన యందు పాపమేమీ లేదంటాడు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఆయన యందు పాపం లేకపోవటం మాత్రమే కాదయ్యా, ఆయన పాపము ఎరుగని దేవుడు అని అంటాడు. మరొకసారి గుర్తుకు తెస్తా, పేతురు గారు అంటాడు ఆయన పాపము చేయలేదు. అయ్యా పేతురు గారు, ఆయన పాపం చేయలేదన్న సంగతి నీకెట్లా తెలుసయ్యా అంటే, పేతురు గారు అంటాడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారిని దగ్గరుండి చూశా. ఆయన కూర్చోవటం నాకు తెలుసు, ఆయన లేవటం నాకు తెలుసు, ఆయన త్రోవను వెళ్ళటం నాకు తెలుసు. ఆయన్ని దగ్గరుండి చూశా. ఎన్నడూ ఎప్పుడు ఆయన పాపము చేయలేదు. మిమ్మల్ని అడుగుతా, ఒక మనిషి మంచోడా కాదా? దూరాన ఉన్న వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారా? దగ్గరున్న వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారా? చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. దూరాన ఉన్న వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారా? దగ్గరున్న వాళ్ళు చెప్పగలుగుతారా? ఎందుకు? తెలుగులో ఒక సామెత ఉంది, దూరపు కొండలు. ఇంకోసారి చెప్పాలి. మేము ఒకసారి మా పాస్టర్ గారిని తీసుకొని ఒక ఇంటికి వెళ్ళాం. నేను ఆయన గురించి చాలా మంచిగా చెప్పా. ఆయన చాలా మంచోడమ్మా, చాలా గొప్పోడమ్మా, చాలా అది ఇదని చాలా మంచి మాటలు చెప్పా. సరే, మా పాస్టర్ గారు ఆ ఇంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు నీకు భలే దేవుడు లాంటి భర్తనిచ్చాడమ్మా, మీ ఆయన చాలా మంచోడంట, మా అయ్యగారు భలే చెప్పారు, అబ్బా మీరు చాలా గొప్పోడంట, మీ ఆయన దేవుడు లాంటి భర్తనిచ్చాడమ్మా దేవుడు మీకు అంటే, ఆ ఇంటి ఆవిడ ఏమందో తెలుసా? దూరం నుంచి చూస్తే ఆయన అంతే కనపడతాయి అమ్మగారు అంది. మరి దగ్గరికి వెళ్ళి చూస్తే అని అడిగారు. అందావిడ ఇంకొక సెటప్ ఉంది, ఈ 2 జరిపాక మధ్యలో ఇంకొకటి పెట్టాడంట మహానుభావుడు. సరే వింటున్నారా? దూరం నుంచి చూస్తే చాలా మంచోడు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాస్తవ రూపం బయటపడిందట. మీకు ఒక మాట చెప్పంటారా? యేసుక్రీస్తు వారు దూరం నుంచి చూస్తే అందగాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే బహు అందగాడు. ఆయన రుచి చూసావా? బహు అందగాడు. 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు. ఆయన పాపము చేయలేదు, రైట్? అంతటితో ఆగలేదు. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన యందు పాపమేమయు, ఆయన యందు అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి హృదయపు తలంపులలో కూడా పాపం లేదు. నేనంట, ఏ మనిషి అయినా శరీరంతో పాపం చేయకపోవచ్చు సార్, హృదయపు తలంపుల ద్వారా పాపం చేయని వాడు ఎవరు? ఇంకొకసారి మాట చెప్తాను, ఒక మనిషి మంచం మీద చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడు. కానీ నా ప్రభు ఎవరో తెలుసా? మనస్సులో కూడా పాపము ఎరుగని పరమ పవిత్రుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి అందరం చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన యందు పాపము లేదు. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపి అయిపోయాడు. యేసుక్రీస్తు వారు అంటారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన పాపము లేని, పాపము చేయని ఏకైక పవిత్రమైన దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే మీకు తెలుసు కదా, అత్యున్నతమైన సింహాసనమందు మహోన్నతుడైన దేవుడు ఆసీనుడై ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఆ సింహాసనం చుట్టూతా నిలవబడి, చెప్పండి, దేవుని ఏమైనా ఆరాధిస్తున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తున్నారు. ఆశ్చర్యకరుడు అని ఆరాధించలా, బలవంతుడకు దేవుడు అని ఆరాధించలా, నిత్యుడకు తండ్రి అని ఆరాధించలా, సమాధానకర్త అని ఆరాధించలా. ఇవన్నీ ఉన్న దేవదూతలు దేవుల్లో చూసిన ఆ గొప్ప గుణం ఏంటో తెలుసా? సాటి లేని పరిశుద్ధత. అనండి ఒకసారి. ఎందుకు ఈ మాట అన్నారు తెలుసా? దేవదూతలు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాళ్ళు. అనండి, దేవదూతలు. ఇంకోసారి చెప్పండి. దేవదూతలు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాళ్ళు. అంత పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన దేవదూతలు తన ఎదుట నిలవబడి ఆరాధిస్తుంటే వాళ్ళని చూసి దేవుడు మోహించినట్లుగా కానీ, వాళ్ళని చూసి దేవుడు అపవిత్రంగా ప్రవర్తించినట్లుగా కానీ, ఆయన మాటలో వెకిలి మాట, ఆయన చూపులో పోకిరి చూపు ఇంత కూడా దేవదూతలు కనుగొనలా. ఆయన చూపులో పవిత్రత చూసి ఏమంటున్నారు తెలుసా?
సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు. నేనంట దేవుడు అని పిలువబడిన వాడికి ఉండాల్సిన మొట్టమొదటి గుణం పరిశుద్ధత. అవునంటారా కాదంటారా? ఏమండి దేవుడు అసలు దేవుడు దాకా ఎందుకండి? ఇక్కడ చాలామంది పెళ్ళైన పురుషులు ఉన్నారు. మీ పెళ్ళైన కొత్తలో మొట్టమొదటి రోజు నీ భర్త నిన్ను దగ్గరికి తీసుకొని ఏమే ఈ సంగతి నీకు తెలుసా? నువ్వు నాకు 6వ భార్యవే, ఇది నాకు 6వ పెళ్ళి, మీ అక్కలో ఇంకొక 5గురు ఉన్నారులే, ఏం టెన్షన్ పడుకో, నీకు కావలసినంత ధైర్యం వస్తుంది, మీ అక్కలు 5గురు ఉన్నారులే ఆల్రెడీ, నువ్వు 6వ భార్యవే, తెలుసా నీకు ఈ సంగతి అని అంటంతో భర్త వైపు భార్య చూసి గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్, దేవుడిని దీవించుగాక అని అంటదా? చీపిరి కట్ట తీసుకుంటుందా? చెప్పాలి. అరే 6 దాకా ఎందుకండి? మీరుండగా ఆల్రెడీ ఇంకొక ఆమెను చేసుకొని నువ్వు నా 2వ భార్యవమ్మా అని అంటే, అబ్బబ్బా మా ఆయన బంగారం, నేను 2వ భార్యనంట, పర్లేదు అయ్యగారు 3వ ఆమెను కూడా తెచ్చుకో అని అంటారా? ఏమ్మా మీరు అనేటట్టే ఉన్నారు. వెంటనే ఏం చేస్తారు తెలుసా? మహిళా మండలి వర్దిల్లాలే, మహిళా మండలికి పరిగెత్తి బతుకు జటకా బండికి ఫోన్ చేసి, ఇంకేమున్నాయండి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి న్యాయం దొరికేదాకా అసలు అంటానండి. ఆ మనిషిని పట్టుకొని థూ అని అంటారే, నేనంట మరి దేవుడు అనేవాడు మనిషిలోనే ఇంత నీతి కావాల్సి వస్తే దేవునిలో ఇంకెంత నీతి కావాలో కదా. మీరు వెతకండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని మనం చప్పట్లు కొట్టడం కాదు. ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతకండి. యేసుక్రీస్తు ఊరేగించబడాలంటే యేసయ్య పరిశుద్ధుడు అని చెప్పినందువల్ల కాదు. యేసయ్యలో ఏ పరిశుద్ధత ఉందో క్రైస్తవుడిలో కూడా ఆ పరిశుద్ధత లోకం చూస్తే, క్రైస్తవ యవన బిడ్డల్లో కూడా అన్యులు ఆ పరిశుద్ధత చూస్తే, బోధించే సేవకుల్లో కూడా ఆ పరిశుద్ధత ప్రజలు చూస్తే, అలాంటి క్రైస్తవుల ద్వారా యేసుక్రీస్తు వారు ఊరేగించబడును గాక. బ్రతక చెప్దాం ఆమేన్. మనలో పరిశుద్ధత లేకుండా యేసుక్రీస్తు పరిశుద్ధుడని చెప్పినందువల్ల యేసయ్య ఊరేగించడు. ఆయనలో ఉన్న పవిత్రత యేసునామములో మనలో కనబడును గాక. నంబర్ 1, సంఘం పరిశుద్ధమైనదై ఉండాలి అనండి. ఎందుకు పరిశుద్ధమైనదై ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. 2వ మాట ఏమంటాడంటే, ఆ పల్లకి వెండితో దాని స్తంభాలు చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. చెప్పండి, దాని స్తంభాలు దేనితో చేయబడ్డాయి? వెండితో చేయబడ్డాయి. వెండి దేనికి గుర్తో తెలుసా? విమోచనకు గుర్తు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ వ్యసనాలలో నుంచి విమోచించబడాలి, పాపంలో నుంచి విమోచించబడాలి, మూఢ నమ్మకాలలో నుంచి విమోచించబడాలి. విమోచించబడిన ప్రజలు ఏ సంఘములో ఉంటారో, విమోచించబడిన విశ్వాసులు ఏ గ్రామంలో ఉంటారో, ఆ గ్రామస్తుల ద్వారా యేసుక్రీస్తు వారు ఊరేగించబడటం ప్రారంభిస్తాడు. లోకంలో ప్రజలు రకరకాల వ్యసనాలు. మొన్న ఈ మధ్య నేను పశ్చిమ గోదావరి ప్రాంతానికి వెళ్ళాను. ఒక ఆయన నా దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. అయ్యగారు నా కొరకు గట్టిగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తా. దేని కొరకు చేయాలయ్యా అన్న. ఈసారి కోడి పందాల్లో 2027 సంవత్సరం కోడి పందాల్లో నేను గెలిచేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఎప్పుడు గెలవాలంట? 2027 కోసం 26లోనే చెప్తున్నాడు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు అయ్యా అన్న. మన సంక్రాంతి పండుగలో కోడి పందాల్లో 10 లక్షలు పోయినాయి అయ్యగారు. ఈసారి 20 లక్షలు వేస్తాను అయ్యగారు. 2027లో గెలిచానంటే మీకు కూడా దశంభాగం పంపుతాను అయ్యగారు అన్నాడు. నాయనా, నీ దశంభాగానికి ఒక దండం, నువ్వు పంపించే కానుక ఒక దండం. కొంతమందికి కోడి పందాలు వ్యసనం, కొందరికి మద్యపు వ్యసనం,
మరికొందరికి త్రాగుడు వ్యసనం, మందిరానికి వచ్చే కొంతమంది యవ్వన బిడ్డలకు సెల్ ఫోన్ వ్యసనం, ఫోర్నోగ్రఫీ వీడియోలు వ్యసనం, అశ్లీలమైన బూతు బొమ్మల వ్యసనం. అశ్లీలమైన బూతు బొమ్మలు చూసి కాముకత్వాన్ని రేపుకొని అపవిత్రతకు వ్యసన పరులుగా మార్చబడే యవనస్తులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ వ్యసన పరులు ఉన్నారు, మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు ఉన్నారు, గంజాయికి గుట్కాకి మత్తు పదార్థాలకు వ్యసన పరులు ఉన్నారు. వ్యసన పరుడుగా బ్రతుకుతూ నువ్వు మందిరానికి వస్తే నీ ద్వారా యేసయ్య మహిమపరచబడడు. వ్యసన పరుడుగా బ్రతుకుతూ నువ్వు సంఘ పెద్దగా బ్రతికితే నీ ద్వారా యేసయ్య ఊరేగించబడడు. ఎవరి ద్వారా యేసయ్య ఊరేగించబడతాడు? విమోచించబడిన వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు వారు ఊరేగించబడును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈరోజు సంఘాలు ఎందుకు వర్ధిల్లట్లేదో, కొన్ని సంఘాలు ఎందుకు విస్తరించట్లేదో, యేసుక్రీస్తు వారు ఎందుకు మహిమపరచబట్టలేదో ఓ మాట చెప్తాను. ఆ చర్చి 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిందట. ఎందుకు మన చర్చి పెరగట్లేదు, డెవలప్ కావట్లేదు, బాధ ఎక్కువైపోయింది సంఘ పెద్దలకి. 50 సంవత్సరాల క్రితం పెట్టిన ఆ చర్చిలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం కలిపితే ఒక 15 మంది. అరే మొన్న పెట్టిన చర్చి డెవలప్ అయింది, వీళ్ళ చర్చి డెవలప్ అయింది, మన చర్చి ఎందుకు డెవలప్ కాలేదని ఆ సంఘంలో ఉన్న ఒక 4గురికి భారం ఎక్కువైపోయి రండి ప్రార్థన చేద్దామని ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేద్దాం అనుకునే లోపు ఒక ఆయన అన్నాడట, మనం ప్రార్థన చేసే ముందు మన తప్పులు ఒకరితో ఒకరు ఒప్పుకుందాం, మనం క్షమించబడితే తర్వాత మన ప్రార్థన దేవుడు వింటాడు కదా, మన తప్పులు ఒకరితో ఒకరిని ఒప్పుకుందాం అని అన్నాడట. సరే మొదట ఆయన నీ తప్పు ఏంటో చెప్పు అన్నారట. ఆయన స్టార్ట్ చేశాడు, ఒరే నాకు ఒకే ఒక్క బలహీనతరా, ఆ ఒక్క బలహీనత ఏంటంటే తాగుడు బలహీనత. నేను తాగుతానన్న సంగతి పాస్టర్ గారికి తెలియదు, నా భార్యకి కూడా తెలియదు. తెలియకుండా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఆదివారం తాగను కదరా, నేను తాగితే సోమవారం నుంచి శనివారం వరకు, అది ఎప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత తాగుతా. మరి మీ ఆవిడకి వాసన వస్తుంది కదా, రాదా? రాకుండా ఏం చేస్తానంటే 2-3 ప్యాకెట్లు ఒక్కపొడి వేసుకుంటా, నవిలు వస్తా, తాగేవు కదా అంటది. నేనంట చూడు నేను తాగల, నీ మీద అంట. ఆ ఒక్కపొడి వాసన చూసి మా ఆవిడ అనుకుంటుంది, మా ఆయన పరమయస్సాకు, అబ్బాబ్బాబ్బా మా ఆయనకి ఎట్టాడి దురలవాట్లు ఉంటాయా అని నన్ను చాలా భక్తిపరుడు అనుకుంటుంది. నేను తాగే సంగతి పాస్టర్ గారికి తెలియదు, మా భార్యకి తెలియదు. సిన్స్ 20 సంవత్సరాలు బట్టి మెయింటైన్ చేస్తున్నా, ఇదిరా నా బలహీనత అన్నాడట. ఆ తతిమ ముగ్గురు, వీడు గాబ్రియల్ దూతకు అన్న అనుకున్నాం, తాగుపోతాడా, మనకి సంగతి తెలియదే, ఈడేదో చాలా మంచి భక్తిపరుడు సంఘ పెద్దలాగా ఉంటా ఉంటే చాలా నీతిమంతుడు అనుకున్నావే అని ముగ్గురు అవాక్కైపోయారు. రెండో వాడిని అడిగారు, నీ బలహీనత ఏంటో చెప్పరా అని. ఆడేం చేశాడో తెలుసా? మన దాకా నేను చర్చిలో ట్రెజరర్గా ఉన్నా కదా, ట్రెజరర్, అదే ట్రెజరర్ అంటే కోశాధికారి, అదే కోసేయటమే కోశాధికారి, అదే ఇస్కరియోతు యోధా పోస్టు. కోశాధికారి పని చేస్తా పాస్టర్ గారికి సంఘస్థులకు తెలియకుండా 70,000 రూపాయలు దేవుని డబ్బు నొక్కేసాను రా అన్నాడంట. వాళ్ళంతా చూసి, నీ ముందు పొట్టి చెక్కే కూడా బలాదూరు కదరా, 70,000 నొక్కావా? ఒరే ఒరే ఒరే, దేవుని డబ్బు 70,000 నొక్కావా? అది విశ్వాసులు ఇచ్చిన కానుకరా, 70,000 నొక్కావా అంటే మనోడు అన్నాడట, ఏమిరా నేనేదో చేయకూడని ఘోరమైన పాపం చేసినట్టుగా నా వైపు చూస్తున్నారు, దేవుని డబ్బు నొక్కా అని అంటున్నావేంట్రా? అసలు దేవుడు ఎవరు? మనకు తండ్రి. ఆయన మనకు తండ్రి అయినప్పుడు నేను ఆయనకి ఏమవుతాను? కొడుకునవుతా. నేను ఎవరి డబ్బు తీసుకున్నాను రా? నా తండ్రి డబ్బు తీసుకున్నా. నేను బయట వాళ్ళ డబ్బు తీసుకోవాలా? ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనం ఆయనకి ఏమవుతాం? కొడుకులం అవుతాం. కొడుకుండ్రా, నేను నా తండ్రి డబ్బు తీసుకున్నా, నన్ను అట్లా అపరాధిగా చూడొద్దు. రేపు మీరు కోశాధికారులు అయితే మీరు కూడా కోసేయండి. తతిమ ముగ్గురు, ఓరే బాబోయ్, వీడు నమ్మకత్వానికి నిలువుటద్దాం అనుకున్నాం. ఎంత మోసం చేసి 70,000 తీసుకున్నాడా? 70,000 తీసుకొని కూడా తప్పు చేశానంటలా. ఏమంటాడు? ఆయన మనకు తండ్రి, మనం ఆయనకి. ముగ్గురు ఆశ్చర్యపోయి 3వ వాడి వైపు చూశారు.
ఈడేం చెప్తాడా అని. ఇక మూడో ఊడు స్టార్ట్ చేశాడు. నేను రైల్వేలో పని చేస్తా కదరా, చేస్తాం. నాతో పాటు రైల్వేలో పనిచేసే ఇంకొక అమ్మాయిని లైన్ వేసానురా. ఇంట్లో ఆల్రెడీ అసలావిడ ఉంది, ఆవిడకి తెలియకుండా సన్నీళ్ళు పెట్టారా. ఒరే ఇది ఎవరికి చెప్పకుండా మీకు దండం పెడతా. ఈ ముగ్గురు ఎవరు? క్రైస్తవులు. ఇంకొక విచిత్రం ఏంటంటే సంఘ పెద్దలు. ఆదివారం చర్చికి వచ్చారంటే మా వాడు తెల్ల బట్టలకు తగ్గడు, పాట పాడాడంటే మీకు తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఆశ్చర్యపోతారు. పరలోకపు కోయిరు కూడా వీళ్ళ ముందు బలాదూరే. మూడో వాడి వైపు చూసి అబ్బాయి వీడు ఎంతో నీతి కలిగినోడు అనుకున్నాం, ఎంత దుర్మార్గ పని చేస్తున్నాడని అందరు ఆశ్చర్యపోయారు. సరే ఈ ముగ్గురు కలిసి నాలుగో వాడు బలహీనత ఏంటో ఎందామని నాలుగో వాడు వైపు చూశారు. విచిత్రం ఏంటో తెలుసా, నాలుగో వాడు అక్కడ లేడు, పరిగెత్తుతున్నాడు, పారిపోతున్నాడు. ఆడి వైపు చూసి వీళ్ళ ముగ్గురు టెన్షన్ పడతారే, నీ బలహీనత ఏంటో చెప్పరా, మా గుట్టంతా ఎన్నావు, నీ గుట్టు చెప్పకుండా పోతున్నావు, ఆగరా బాబు నువ్వు ఆగరా అని అంటే వాడంటాడంట, అయ్యా నేను ఆగలేను. సరే ఆకపోతే ఆకపోయావురా, నీ బలహీనత ఏంటో చెప్పరా అంటే వాడంటాడట, అయ్యా నాకు ఒక బలహీనత ఉంది. నాకున్న బలహీనత ఏంటంటే నాకేదైనా ఒక సంగతి తెలిస్తే 10 మంది చెవుల్లో ఊదేదాకా నా ఆయాసం పాయాసం అయిపోతాయా, నేను ఆగలేనయ్యా అని అంటూ ఉంటే ఒరే 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 మా గుట్టంతా అన్నావు కదరా. నవ్వేరు కదా. ఈ 4 గుంపుల్లో నీవేదైనా ఒక గుంపులో ఉన్నదానివైతే ఆలోచించు. ఇది ఎవరిని కూర్చో చెప్తే నవ్వినట్లుగా అనిపించింది కదా. క్రైస్తవుడని పేరు పెట్టుకొని త్రాగుబోతుగా బ్రతుకుతున్నావేమో, క్రైస్తవుడని పేరు పెట్టుకొని అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్నావేమో, క్రైస్తవురాలని పేరు పెట్టుకొని ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ చెప్తూ యేసు ప్రభు వారికి అవమానం తెప్పించే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావేమో. అపోస్తుడైన పౌలు వారు వేదనతో అంటాడు కదా, మిమ్మును బట్టే కదా నా నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుంది, మిమ్మును బట్టే కదా పవిత్రుడైన దేవుని నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడటానికి కారణమవుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ చూపు ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నోటి మాటల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమపరచబడితే ప్రతి అన్యజనుడు యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళుని ఆయనే నిజదేవుడని ఒప్పుకొందురుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. మీలో ఈ సాక్ష్యం ఒకవేళ నేను యూట్యూబ్లో చెప్పినప్పుడు విన్నారేమో, ఒకవేళ వినకపోతే ఓసారి దైవజనులు యేసన్న గారు బస్సులో ప్రయాణమే వెళ్తున్నారు. ఈలోపు ఎవరో ఆ బస్సుకి యేసన్న గారు కూర్చున్న సీటు పక్కన కూర్చున్నాడట. కూర్చున్న వ్యక్తి వెంటనే కూర్చున్న తోడనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. వెంటనే యేసన్న గారికి అర్థమైంది ఇతడు క్రైస్తవుడు అని. అతడు ప్రార్థన ముగించిన తర్వాత అడిగాడట, సార్ మీరు క్రైస్తవులా అని. వెంటనే ఆయన అన్నాడట, అవునయ్య గారు నేను క్రైస్తవుణ్ణి. అప్పుడు యేసన్న గారు నేను కూడా సేవకున్నయ్యా అని మాటల మధ్యలో యేసన్న గారు అడిగారట, మీదే ప్రాంతం అయ్యా? శ్రీకాకుళం. మీరు ఎలా రక్షణ పొందారు యేసన్న గారు అడిగారట. అప్పుడు ఆయన చెప్తున్నాడట, సువార్తను చూసి నేను రక్షణ పొందేను యేసన్న గారు అన్నాడట. చెప్పండి ఒకసారి. యేసన్న గారికి అర్థం కాక ఎవరైనా సువార్త విని రక్షణ పొందుతారా, సువార్తను చూసి రక్షణ పొందుతారా? అర్థం కాలేదా? సువార్త విని రక్షణ పొందుతారా, సువార్తను చూసి రక్షణ పొందుతారా? సువార్తను విని కదా ఈయనన్నాడట, నేను సువార్తను చూసి రక్షణ పొందాను. దైవ సేవకుడికి అర్థం కాక సువార్తను చూసి రక్షణ పొందటం ఏంటయ్యా, విని కదా. అప్పుడు ఆయన చెప్తున్నాడు, సార్ శ్రీకాకుళం ప్రాంతంలో మా ఊరు పలానా, ఓ క్రైస్తవ టీచర్ గారు మా గ్రామానికి వచ్చాడు. ఆ టీచర్ గారు మా గ్రామానికి రాక మునుపు మా గ్రామంలో ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. యేసుక్రీస్తు ఎరగని కుటుంబాలు, నిజదేవుని ఆరాధించని కుటుంబాలు,
సరిగ్గా ఆ దినాల్లో ఓ క్రైస్తవ టీచర్ గారు మా గ్రామానికి వచ్చాడు. ఆయన ఎంత బాధ్యత కలిగినోడంటే, అంతకు మునుపు చాలామంది టీచర్లు పనిచేశారు. వాళ్ళు స్కూల్ ఓపెన్ చేస్తే స్కూల్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కానీ ఈ టీచర్ గారు వచ్చిన తర్వాత 8ంటికి ఇంట్లో నుంచి బయలుదేరేవాడు, ఇంటింటికి వెళ్ళేవాడు. అమ్మా, పిల్లల్ని స్కూల్కి పంపించిందమ్మా, చదువు చాలా విలువైందమ్మా, వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుందమ్మా, చక్కటి ఉద్యోగాలు వస్తాయమ్మా, ఈ గేదెలు కాసుకునే పని మీకు ఉండదమ్మా, పిల్లలు ప్రయోజకులైతే మీ కష్టాలు తీరుతాయి అని తల్లిదండ్రులను ఎంకరేజ్ చేసి, ఈ టీచర్ గారు రాకమునుపు ఆ గ్రామంలో స్కూల్లో చదువుకునే వాళ్ళు 50 మంది అయితే, ఈ టీచర్ గారు వచ్చిన తర్వాత 200 మంది అయిపోయారట. సరిగ్గా 9ంటికి స్కూల్ స్టార్ట్ చేసేవాడట. 4:30 వరకు బాధ్యతగా పిల్లలకు పాఠాలు చెప్పేవాడట. ఒక్కరోజు కూడా డ్యూటీకి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళినట్లుగా కానీ స్కూలుకు తాళం వేసిన దాఖలాలు లేవట. గ్రామస్తులంతా కథలుగా మాట్లాడుకుంటున్నారు. అరే, ఎంతోమంది టీచర్లు మా ఊరిలో ఉద్యోగం చేశారు, కానీ ఈయనంత నిజాయితీగా చేయలేదే, ఈయనంత నిబద్ధతగా చేయలేదే, ఈయనంత ఖచ్చితత్వంతో చేయలేదే, ఎందుకు ఈయన ఇంత ఖచ్చితత్వంతో చేస్తున్నాడు, ఇతడు క్రైస్తవుడన్న సంగతి అప్పటికి వాళ్ళకి తెలియదు. సరే, ఆ కుటుంబాన్ని గమనిస్తున్నారు. సహజంగా పల్లెటూళ్ళలో భార్యాభర్తలు, పల్లెటూళ్ళలో సహజంగా ఎక్కడైనా ఊరిలో ప్రతి ఇంటిలో ఏదో ఒక గొడవ అవ్వాల్సిందే. సాయంత్రం పూట భార్యాభర్తలు గొడవాడేటప్పుడు సహజంగా పల్లెటూళ్ళలో వీధికెక్కి గొడవాడతారా, ఇంట్లో గొడవాడతారా? మీరంటే సిటీ వాళ్ళు, ఏ జరిగినా లోపటే గప్చుప్ సంబారు బుట్టి. పల్లెటూరులో అట్లా కాదు, నడి రోడ్డు ఎక్కి మైకు లేకుండా ఊరు చివరి దాకా ఏర్పడేటట్టుగా కొట్లాడుకునే తత్వం ఉండేది. కానీ ఈ టీచర్ గారు తన భార్య చాలా ప్రేమగా ఉండటం, వాళ్ళకి 2 కొడుకులట. వాళ్ళ కొడుకుల్లో ఏ అబ్బాయి గ్రామంలో ఉన్న ఏ యవ్వనమ్మాయితో పోకిరి మాటలు మాట్లాడటం కానీ, అదే SMS పంపించడం కానీ, చాటింగ్ చేయటం కానీ, నా గుండె నీకు ఇచ్చా, నీ గుండె నాకు ఇస్తావా, నేను షాజహాన్ని, నువ్వు ముంతాజ్ బేగం అయిపోతావా, నీకోసం తాజ్మహల్ కడతా, నీకోసం ఏవైనా చేస్తా, ఇలాంటి దరిద్రపు SMSలు ఎవరికి పంపించకుండా ఆ యవ్వన బిడ్డలు పవిత్రంగా బ్రతుకుతున్నారట. గ్రామం అంతా చూస్తూ ఉంది. అని మన గ్రామంలో ఏ యవ్వనస్తుడు చూసినా స్మోకరే, ఏ యవ్వనస్తుడు చూసినా డ్రింకరే. ఈ అబ్బాయి ఆ అమ్మాయితో, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఇలా బ్రతికేవాళ్ళే. కానీ వీళ్ళ బిడ్డలేంటి ఇంత నీతిగా బ్రతుకుతున్నారు, వీళ్ళ బిడ్డలేంటి ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నారు? ఆ వార్త సర్పంచ్ దాకా చేరింది. ఆ గ్రామ సర్పంచ్ ఒకరోజు సాయంత్రం పూట ఈ టీచర్ గారి దగ్గరికి వచ్చాడట. సార్, ఎన్నో కుటుంబాలు మా గ్రామంలో ఉన్నాయి, మీ కుటుంబం చాలా ప్రత్యేకమైన కుటుంబం, మీరు ఇంత ప్రత్యేకంగా బ్రతకటానికి కారణం ఏంటి సార్? మా గ్రామంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, కానీ నీ కడుపును పుట్టిన యవ్వన బిడ్డలు లాంటి పవిత్రమైన బిడ్డలు మేము ఎక్కడా చూడలేదు. మీ బిడ్డలు ఇంత పవిత్రంగా బ్రతకటానికి కారణం ఏంటి సార్? గడిచిన దినాల్లో 30 సంవత్సరాల క్రితం మా గ్రామంలో స్కూల్ ఉంది. మీరు పనిచేసినంత నిబద్ధతతో, నిజాయితీతో ఏ టీచర్ గారు పనిచేయాల. కానీ మీరు వచ్చిన తర్వాత స్కూలు వాతావరణమే మారిపోయింది. మీరు ఇంత నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా బ్రతకటానికి కారణం ఏంటి సార్ అని అంటే, అప్పుడు ఆ టీచర్ గారు చెప్పాడట, బాబు, మేము యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలం, మా దేవుడు మా బ్రతుకును మార్చాడు, ఆ దేవుడే మాకు ఈ నీతి విలువలు నేర్పాడు, ఆ దేవుడే మాకు ఈ పవిత్రత ఇచ్చాడు. ఈరోజు మా పిల్లలు ఈ పవిత్రంగా బ్రతుకుతున్నారంటే అది మా పిల్లల గొప్పతనం కాదు, మేము ఆరాధించే మా దేవుని గొప్పతనం అని ఆ సర్పంచ్కి మాటలు చెప్తే సర్పంచ్ అనుకున్నాడట, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఇంత పవిత్రంగా బ్రతికితే వీళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత పవిత్రుడై ఉంటాడో కదనని. అద్భుతం. టీచర్ గారి సాక్ష్యం విని ఆ గ్రామంలో సర్పంచ్ గారు మొట్టమొదట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. పల్లెటూరులో సహజంగా ఏముంటుంది, సర్పంచ్ గారు దేన్ని అనుసరిస్తే గ్రామం అంతా అదే అనుసరిస్తారు. సర్పంచ్ గారు బహిరంగంగా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటే ఆయనను చూసి మా గ్రామం అంతా మారు మనసు పొందింది సార్. ఇప్పుడు నేను చెప్తాడట, ఆ టీచర్ గారు రాకమునుపు ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా మా గ్రామంలో ఉండేది కాదు. ఈరోజు మా గ్రామంలో
ఒక్క అన్య కుటుంబం కూడా లేదండి. గ్రామం అంతా యేసుక్రీస్తును స్వరక్షకునికి అంగీకరించి. ఇలాంటి యవన బిడ్డలు యానములు బయలుదేరితే, ఇలా పవిత్రంగా బ్రతికే యవ్వన బిడ్డలు మందిరంలో నుంచి బయలుదేరితే, నిజాయితీగా నిబద్ధతగా వాక్యానికి అనుగుణంగా ఖచ్చితంగా బ్రతికే ప్రజలు నిజంగా క్రైస్తవంలో నుంచి బయలుదేరితే లోకం మారదా? ప్రజలు మారరా? ఏంటి ఈరోజు యవనస్తుల పరిస్థితి? ఇటు మందిరానికి వస్తున్నారు, చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు కోయిర్లో నిలవబడి ఒక సంతోషకరమైన విషయం, ఒకప్పుడు మందిరానికి నడి వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ కాలంలో మందిరానికి యవ్వన బిడ్డలు ఎక్కువ వస్తున్నారు. మందిరంలో పరిచర్య చేసేది యవ్వన బిడ్డలే, కోయిర్లో నిలవబడేది యవ్వన బిడ్డలే, వాయిద్యాలు వాయించేది యవ్వన బిడ్డలే, పరిచర్య చేసేది యవ్వన బిడ్డలే. ఇది శుభ పరిణామం, సంతోషదాయకం. కానీ మందిరానికి వచ్చే యవ్వన బిడ్డలారా, మీరెంత పవిత్రంగా బ్రతుకుతారో, పాపంలో నుంచి విడుదల పొంది ఎంత నీతిగా బ్రతుకుతారో, మీ నీతియుక్తమైన ప్రవర్తన ద్వారా యేసయ్య ఊరేగించబడును గాక. కానీ ఈరోజు మందిరాల్లో పరిచర్య పేరు చొప్పున కొన్ని మందిరాల్లో పాపం జరుగుతుంది. వేదనతో ఈ మాట చెప్తున్నా. పరిచర్య పేరు చొప్పున మందిరంలో మా యవ్వన అబ్బాయి పరిచర్యకి వెళ్ళాడు, మా అమ్మాయి పరిచర్యకి వెళ్ళింది. ఆ తల్లిదండ్రులు అనుకుంటా ఉంటే మందిరానికి వచ్చిన యవ్వన బిడ్డలు ఆ అమ్మాయిని చూసి ఈ అబ్బాయి ముసిముసి నవ్వులు నవ్వా, ఈ అమ్మాయిని చూసి ఆ అబ్బాయి ముసిముసి నవ్వులు నవ్వా, దేవుని నామానికి హేయకరంగా లజ్జాకరమైన కార్యక్రమాలు కొంతమంది యవ్వన బిడ్డలు చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సంసోను గారు. అనండి ఒకసారి కొంచెం పెద్దగా. విచిత్రం ఏంటంటే బైబిల్లో సంసోన్ని ఎక్కడ చూసినా ఆడవాళ్ళతో మాట్లాడినట్టు ఉంది, కానీ మగవాళ్ళతో మాట్లాడినట్టు లేదు. సంసోను గారు ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళతో మాట్లాడిన దాఖలా లేవు. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. చర్చిలో కూడా కొంతమంది యవ్వన బిడ్డలు చూడండి, ఆడపిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి నిలవబడతారు. ఎందుకో తెలుసా? సంసోను ఆత్మ దిగింది. కాలేజీకి వెళ్తాడా, ఇటొక అమ్మాయి ఇటొక అమ్మాయి, వేరే ఎవరా ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నావు అంటే మా ఓడు ఏమంటాడో తెలుసా? బ్రాడ్ మైండ్ ఉండాలా, జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. ఇంకా పాత రోజులు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. ఆడపిల్లలు ఏమన్నా తక్కువ తిన్నారా? చర్చికి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు మగవాళ్ళ చుట్టూతో తిరగటానికి కారణం ఏంటంటే, ఏసన్న గారు అంటూ ఉండేవాళ్ళు, కొంతమంది ఆడపిల్లల మీద అంట మగదయ్యం బట్టి ఉంటుందంట. ఈ మగదయ్యం పెట్టిన ఆడపిల్లలు మగవాళ్ళ చుట్టూతో తిరుగుతారు, కానీ ఆడవాళ్ళ చుట్టూతో తిరగరు. ఇదే ఆత్మ సంసోనుకు ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోను కాలంలోనే కనుక సెల్ ఫోన్ ఉంటే జియో నంబర్ ఢిల్లీలాకి ఇచ్చి ఉండేవాడు. ఫ్రీ టాక్ టైం, అన్లిమిటెడ్ కాల్స్, వీడియో కాల్ కూడా ఫ్రీ. జియో నంబర్ ఢిల్లీలోకి ఇచ్చి ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం బిఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎందుకో చెప్పంటారా? ఫోన్ చేసావంటే అందుకోలేకపోతున్నాము, మరలా ఫోన్ చేస్తే మా పరిధిలో లేదు, మరలా పట్టు వదలక ఫోన్ చేస్తే ఈసారి వచ్చేది ఏంటో తెలుసా? ఈ నంబర్ మీద ఏ ఫోను పనిచేయట్లా. క్రైస్తవ యవ్వన తరమా, నీ వ్యసనాలలో నుంచి నువ్వు విడుదల పొంది క్రీస్తుకు సాక్షిగా నువ్వు బ్రతికితే, నీ కాలేజీలో, నీ ఆఫీసులో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో యేసుక్రీస్తు వారు ఊరేగించబడునుగాక. సొలొమోను పల్లకిని చేశాడు. లెబానోనులో పెరిగే దేవదారు పవిత్రతకు గుర్తు, వెండి విమోచనకు గుర్తు. మూడో మాట ఏమని రాసిందో తెలుసా? దాని పాదములు సువర్ణమయములు అని రాసి ఉంటుంది. దాని పాదములు ఎలా ఉన్నాయి? సువర్ణము. దేనికి గుర్తయి అంటే శోధనలో నిలిచే విశ్వాసానికి గుర్తు. మరోసారి ఈ మాట చెప్తున్నాను, శోధనలో, అగ్ని పరీక్షల్లో నిలిచే విశ్వాసానికి గుర్తు. క్రైస్తవ జనమా, మనం ప్రభు దగ్గరికి వచ్చాం, పవిత్రంగా బ్రతుకుతున్నాం, విమోచించబడిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. ఎంత భక్తిగా బ్రతుకుతున్నా, లోకంలో బ్రతుకుతున్న దినాల్లో
కొన్ని శోధనలు నీకు వస్తాయి. ఆర్థికపరమైన శోధనలు రావచ్చు, అనారోగ్యపరమైన శోధనలు రావచ్చు, భర్త ద్వారా శోధనలు రావచ్చు, నామకార్థ క్రైస్తవుల ద్వారా శోధనలు రావచ్చు, మతోన్మాదపు వ్యక్తుల ద్వారా శోధనలు రావచ్చు, శరీరంలో అనారోగ్యం ద్వారా శోధనలు రావచ్చు, ఆర్థిక పరమైన శోధనలు రావచ్చు. మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? శోధనల మధ్యలో నిలిచే వ్యక్తిగా దేవుని కొరకు బ్రతకాలి. నేను ఎంత ప్రార్థన చేశా, దేవుడు నాకేమిచ్చాడు అన్న మాట నీ నోట రాకూడదు. దేవుడు 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 అని దేవుని కొరకు పరిగెత్తితే దేవుడు నాకేమిచ్చాడు అన్న మాట నీ నోట రాకూడదు. రేపు ప్రభుత్వం వచ్చి మీరు క్రైస్తవులా అయితే రిజర్వేషన్ తీసేస్తాం, మీరు క్రైస్తవులా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఆపేస్తాం, మీరు క్రైస్తవులా డ్వాక్రా గ్రూపులో మీ పేరు తీసేస్తాం, క్రైస్తవులా అమ్మబడే ఇప్పుడు నాన్నబడే ఉంది, అమ్మ వందనం, తల్లికి వందనం, మరి నాన్నకి నాన్న పోయాడు, రైట్. తల్లికి వందనం, డ్వాక్రా గ్రూపు, ఇదిగో మీరు క్రైస్తవులైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఆపేస్తాం అని ఎవరో బెదిరిస్తే ప్రభుత్వ పథకాల కోసం ఆశపడి నేను క్రీస్తు బిడ్డను కాదు అని తృణీకరించుకో. నీ గుండెల్లో ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తే పరలోక పథకాలు దేవుడు తెరుస్తాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎప్పుడు ఆ నిరీక్షణ కలిగి శ్రమల మధ్యలో క్రైస్తవ్యం నిలవబడాలి. అమ్మా, నా వైపు చూడండి. యేసు ప్రభుని నమ్ముకొని నీతిగా బ్రతుకుతున్నా కొన్ని శ్రమలు నీ బ్రతుకులో వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్ని? ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఆపదలు నీ జీవితంలో కలుగుతాయి. కానీ ఒక అద్భుతం తెలుసా? ఎన్ని ఆపదలు ఎదురైనా ప్రతి ఆపదలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, ప్రతి ఆపదలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ప్రతి ఆపదలో నుంచి దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అయితే ఆపద వచ్చినప్పుడు నువ్వు కలవరపడొద్దు. దేవా, ఇంత ప్రార్థన చేశా, నన్ను ఎందుకయ్యా ఇలా చేశావు? ఇంత ప్రార్థన చేశా, నాకే ఇంత సమస్య వచ్చిందయ్యా. సనగకు. సమస్యల మధ్యలో కూడా దేవుని స్తుతించటం ప్రారంభించు. ఆ స్తుతి నీ స్థితిని మార్చునుగాక, ఆ స్తుతి నీ స్థితిని మార్చునుగాక. మరలా ఆ స్తుతి నీ స్థితిని మార్చునుగాక. మీలో ఎవరైనా అయ్యా నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నా, ఎందుకో దేవుడు నన్ను ఆశీర్వదించలేదయ్యా, నేను చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అని పిచ్చి ప్రేమతో బ్రతికా, ఏనాడు మందిరానికి రానోడికి ఉద్యోగం వచ్చిందయ్యా, దేవుడు దేవుడు అని పరిగెత్తిన నా బ్రతుకులో ఉద్యోగం కాదు కదా, 30 సంవత్సరాల వయసులో కూడా అమ్మా నాన్నల కష్టాధ్యత మీద బ్రతుకుతున్నానయ్యా. నా భక్తి ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది, ఎంత పవిత్రంగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదించలేదే. మీలో ఎవరైనా దిగులుతో వచ్చారా? మీలో ఎవరైనా కన్నీళ్లతో వచ్చారా? మీలో ఎవరైనా వేదనలతో వచ్చారా? నా భక్తి ఏమైపోయిందో నాకు అర్థం కాలేదయ్యా, శ్రమల చేత కొట్టబడుతున్నా, అల్లాడిపోతూ ఈ రాత్రి ఎవరైనా వచ్చారా? శ్రమల మధ్యలో సువర్ణంలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడు. ఎంత కాల్చబడతావో అంత ఘనమైన దానిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. మీలో ఎవరైనా కాల్చబడుతూ ఈ రాత్రి ఇక్కడికి వస్తే మీకు ఒక శుభవార్త. 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాణ్యం తయారవుతుంది. అసలు దాని ఖరీదు ఎంత? 250 రూపాయలు. ఎంత చెప్పండి? 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాణ్యం తయారవుతుందట. ఇదే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో, అంటే వేడి అధికం చేస్తే, విచిత్రం చూడండి,
ఈ 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కలో నుండి 15,000 రూపాయల ఖరీదైన గుండు సూదులు తయారవుతాయట. విచిత్రం తెలుసా? ఇదే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే దీనిలో నుండి 150,000 రూపాయల ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఇదే ఇనప ముక్కను 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కలో నుండి 1,00,00,000 రూపాయల ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారవుతాయట. ఎంత కాల్చబడతాదో అంత ఖరీదైందిగా మార్చబడుతుంది. ఎంత కాల్చబడతాదో అంత ఖరీదైందిగా మార్చబడుతుంది. సేవకులారా, సేవలో కాల్చబడుతున్నారా? ఒకరోజు రాబోతుంది, ఖరీదైన సేవకులుగా ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. భక్తిగా బ్రతుకుతున్న క్రైస్తవ కుటుంబాలారా, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవ కుటుంబాలారా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా కాల్చబడుతున్నానయ్యా, ఎంత భక్తిగా బ్రతుకుతున్నా కాల్చబడుతున్నానయ్యా. ఎందుకు కాల్చబడుతున్నానో నాకు అర్థం కావట్లేదయ్యా. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదయ్యా. ఏడుస్తూ ఎవరైనా ఇక్కడికి వచ్చారా? ఓ శుభవార్త, శ్రమల మధ్యలో నిలవబడు, ఎక్కడ దుఃఖపడ్డావో, ఎక్కడ అంగలార్చావో అక్కడే నీ బ్రతుకును నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఎక్కడ తలదించుకొని బ్రతికావో అక్కడే నీ తల దేవుడు పైకెత్తబోతున్నాడు. ఎక్కడ నిందించబడ్డావో నిందించబడిన చోటే 2 అంతల ఘనత దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అయితే క్రైస్తవ సంఘం ఎలా ఉండాలో తెలుసా? శ్రమల మధ్యలో కూడా బంగారంలాగా విశ్వాసం శోధనలో నిలిచేదిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి, సహజంగా లోకం ఎలాంటిది అంటే పెట్టిన రోజు పెళ్లి పాట పాడుతుంది, పెట్టని రోజు గట్టిగా చెప్పండి. ఇప్పుడు అట్లా వెళ్తా ఉన్నాం అనుకోండి, ఒక పాపం భిక్షకుడికి మనం కనపడ్డాం, 100 రూపాయలు ఇచ్చావనుకోండి, చూసి అంటాడు, నిండు 100 ఏళ్ళు బతుకునాయన, నీకు మంచి భార్య వచ్చును కాక అంటాడు. ఆల్రెడీ ఆడికి పెళ్ళి అయ్యి ఉంటుంది. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో. ఒకవేళ ఆ భిక్షకుడికి మనం డబ్బే లేదనుకో, ఇక అప్పుడు చూసే చూపు ఉంటుంది చూసారా, మళ్ళీ ఈడుకు తోడు టక్ ఒకటి, షూ ఒకటి, ఈడు కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వలేదని ఎన్ని తిట్టుకుంటాడు. సహజంగా పెట్టిన రోజు పెళ్లి పాట పాడతారు, పెట్టని రోజు పెండాకూడు పాట పాడతారు. కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? పెట్టిన రోజు ఆయనను స్తుతించాలి, పెట్టని రోజు కూడా ఆయనను స్తుతించాలి. ఉద్యోగం ఇచ్చినా ఆయనే దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోయినా, సంతానం ఇచ్చినా ఆయనే దేవుడు, సంతానం ఇవ్వకపోయినా అనండి పెద్దగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ఆయనే దేవుడు, ఉద్యోగం రాకపోయినా ఆయనే దేవుడు అని సర్వకాలాలలో సర్వస్థితులలో దేవుని స్తుతించటం ప్రారంభించు. ఆ స్తుతే నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక. అయ్యా నా వైపు చూడండి, ఏ కరువుతో వచ్చావు, ఏ దుఃఖంతో వచ్చావు, ఏ వేదనతో వచ్చావు, నీ బాధంతా మర్చిపోయి నిండు మనసుతో ఈ రాత్రి దేవుని స్తుతిస్తే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళే లోపే ఒక శుభవార్త నీ చెవుల్లో పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక ఆనందకరమైన వార్త నీ చెవులకు దేవుడు వినబడజేస్తాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు మన స్థితి మార్చునుగాక. చెప్పండి, శోధనల మధ్యలో మనం ఎలా ఉండాలి? నిలిచిన విశ్వాసం, బంగారం లాంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకగలిగితే అలాంటి వ్యక్తుల ద్వారా యేసయ్య ఊరేగించబడతాడు. అనండి, ఎవరు ఊరేగించబడతారు? రష్యా దేశంలో రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ అనే ఓ దైవ సేవకుడు తన భార్యతో కలిసి సేవ చేయటానికి వెళ్ళాడు. ఈలోపు ఓ చోట కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళంతా ఓ చోట కూర్చొని యేసుక్రీస్తును దూషిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. వెంటనే భార్య భర్తను పిలుస్తూ, ఏమండి, యేసు ప్రభు దైవత్వాన్ని గురించి వాళ్ళకి చెప్పండి, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, దోషణాస్పదమైన మాటలు మాట్లాడుతున్నారు, యేసు ప్రభు గురించి చెప్పండి భార్య అంది. భర్త అన్నాడు,
చెప్పాలనే ఆశ ఉంది, కానీ నేను నోరు తెరిస్తే నన్నేదో చేస్తారని కాదు, నాతో పాటు నిన్ను, నా బాధ అది. భార్య అందట, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు కదండి, అది యేసయ్య కొరకు నా ప్రాణం కోల్పోవటానికి కూడా నేను సిద్ధమండి, మీరు మౌనంగా ఉండొద్దు, లేచి మాట్లాడండి. ఆయన లేచి నిలబడి దేవుని వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన అలా ప్రకటించక మునిపే ఆ కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు ఆయన ఇష్టానుసారంగా కొట్టి భర్తను జైల్లో వేసి, భర్త కళ్ళ ముందే భర్త చెవులకు వినబడేటట్లుగానే భార్యను రేప్ చేశారట, అత్యాచారం చేశారట. జైల్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. అమెరికా, బ్రిటన్ ఈ సంగతి తెలుసుకొని రష్యా చెరసాలకి కొన్ని లక్షల లోపల డాలర్లు ఫీజు కట్టి ఆయన్ని విడిపించి అమెరికా దేశానికి తీసుకెళ్లారు. వీళ్ళంతా త్యాగపూరితంగా ఆ దేశంలో సేవ చేశారు విని ఆశ్చర్యపోయి రష్యా దేశం నుంచి అమెరికా దేశానికి తీసుకెళ్ళి 2 నెలల పాటు వాళ్ళ దేశంలో ఉంచుకొని, మా దగ్గరే ఉండండి అయ్యా, మా దగ్గరే ఉండండి. 2 నెలల తర్వాత, లేదు రష్యా దేశానికి వెళ్తాం. అయ్యా, ఇక్కడ మీకేం తక్కువైంది? కావలసినంత తిండి దొరుకుతుంది, కావలసినంత డబ్బు దొరుకుతుంది. ఇంత సుఖవంతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఎందుకు రష్యా దేశానికి వెళ్తున్నాం? అప్పుడు రిచర్డ్ బ్రాండ్ గారు అన్నారట, క్రైస్తవ్యంలోకి వచ్చింది, యేసు ప్రభు నమ్ముకుంది సుఖభోగాలు అనుభవించడానికి కాదు, యేసయ్య సేవ కొరకు పానార్పణంగా పోయిబట్టడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. సుఖభోగాలు అనుభవించడానికి మేము సేవకు రాలా, సౌఖ్యాన్ని అనుభవించడానికి సేవకు రాలా. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు యాగమైపోయారు. అమెరికాలో అంటే సుఖవంతమైన జీవితం దొరుకుతుంది, కడుపు నిండా తిండి దొరుకుతుంది, చేతి నిండా డబ్బు దొరుకుతుంది. సంపాదించడానికి వచ్చిన వాళ్ళం కాదు, ధన సంపాదన కోసం వచ్చిన వాళ్ళం కాదు, ఆత్మల సంపాదన కోసం వచ్చిన వాళ్ళం. రష్యా దేశానికి వచ్చి దేవుని సేవలో యాగమైపోయారు. క్రైస్తవ జనమా, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ప్రతి శోధనలో నిలిచి సువర్ణ వంటి వారిగా మనం నిలవబడితే ఆ వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు వారు ఊరేగించబడును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. 4వది, 1 పరిశుద్ధత, 2వది విమోచన, 3వది విశ్వాసం, 4వది దాని లోపటి భాగములు. చూడండి ఈ మాట, దాని మెత్తలు ధూమ్రవర్ణములు అని రాస్తుంది. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. దాని మెత్తలు, పెద్దగా, దాని మెత్తలు ధూమ్రవర్ణములు. ఒకసారి నా వైపు చూడండి. మెత్తలు అంటే ఏంటి? మీరు అసలే సముద్రం పక్కన ఉన్నవాళ్ళు, మెత్తలు అంటంతో మెత్తాళ్ళు అనుకునేరు కాక అదే గోంగూరలో వేసుకుంటారు కదా, ఏమంటారండి వాటిని? అంతేనా? ఎందులో వేసుకుంటారు స్పెషల్గా? అది అసలు అదేదో తెలియనట్టు చూస్తున్నాం ఏమో ఆమోస్ గారు. అయ్యా, ఫ్రై కూడా చేసుకుంటారా? అయ్యో పాపం, అంత చిన్నట్టు అల్లాడిస్తే అట్టయ్య గారు. రైట్, ఆ మెత్తలు కాదు. మెత్తలు అంటే పరుపులు, విన్నారా? దాని పరుపులు ధూమ్రవర్ణములు అని రాస్తుంది. ధూమ్రవర్ణము మధ్యవర్తిత్వానికి గుర్తు. ఎలాగో తెలుసా? బైబిల్లో నేల, ధూమ్ర, రక్తవర్ణము అనే పేరు ఎక్కువగా చదువుతాం. నాతో కలిసి చెప్పండి. నేల, ధూమ్ర, రక్తవర్ణము. నేల, ధూమ్ర, రక్తవర్ణము. ఇంకోసారి నేల, ధూమ్ర, రక్తవర్ణము. అంటే ధూమ్రవర్ణం దేనికి మధ్యలో ఉంది? నీలానికి, రక్తానికి మధ్యలో. నీలం దేనికి గుర్తో తెలుసా? పరలోకానికి గుర్తు. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలపు రంగులో ఉంటుంది. నీలం పరలోకానికి గుర్తు. రక్తం దేనికి గుర్తో తెలుసా? పాపాత్ముడైన మనిషికి గుర్తు. పాపాత్ముడైన మనిషికి, పరలోకమందలి దేవునికి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మధ్యవర్తిగా ఉండి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. అయ్యా, ఆ బిడ్డను మార్చు, అయ్యా ఆ బిడ్డను మార్చు, అయ్యా ఈ బిడ్డను మార్చు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తున్నారు. నన్ను దర్శించినట్లుగానే వారిని కూడా దర్శించాయి.
నన్ను మార్చినట్లుగానే వాళ్ళను కూడా మార్చయ్యా. నన్ను నీ తట్టు త్రిప్పుకున్నట్లుగానే నా గ్రామ ప్రజలను నీ తట్టు త్రిప్పుకోయ్యా అని నశించిపోతున్న ప్రజలకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులు సంఘాలలో నుంచి లేవాలి. ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేవాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ప్రలాపకర్తలు సంఘాలలో నుంచి లేవాలి. అమ్మా, ఈరోజు క్రైస్తవ్యానికి కొదువైంది ఏంటో తెలుసా? ప్రసంగికులు కొదువేం కారు. ఎక్కడ చూసిన అద్భుతమైన ప్రసంగికులు, యానం ప్రాంతంలో కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏ పట్టణంలో చూసినా అద్భుతమైన ప్రసంగికులు చాలా మంది ఉన్నారు. పాటగాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈనాడు సంఘానికి కొదువైంది ఏదో తెలుసా? ప్రార్థనా పరులు కొదువైపోయారు. కన్నీటి ప్రార్థన కలిగిన వారు కొదువైపోయారు. రోధిస్తూ ప్రార్థించే ఆ ప్రలాపకర్తలు ఈరోజు సంఘాల్లో కొదువైపోయారు. ఎంత కొదువైపోయారో ఒక మాట చెప్తాను. నేను ముగింపు దశకు వచ్చాను. నా వైపు చూడండి. ఆదివారపు ఆరాధనకి 100 మంది వచ్చారు అనుకోండి. ఆదివారపు ఆరాధనకి 100 మంది వచ్చారు అనుకోండి. శుక్రవారం మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? అదిగో మా అయ్యగారులు చెప్తున్నారు 10 మంది అంట. అంటే అందులో దశంభాగం. ఆదివారం చర్చికేమో 100 మంది, మా సార్ 5 అంటున్నారు. విచిత్రం తెలుసా? ఈ 10 మంది కూడా ఎవరో తెలుసా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. ఈ పాటలు పాడే పడుసోళ్ళు ఉపవాస ప్రార్థనకు వచ్చినట్టుగా మనం చూడం. వాయిద్యాలు వాయించే వాయిద్యకారులు ఉపవాస ప్రార్థనకు వచ్చినట్టుగా మనం చూడం. ఎక్కడ ఉపవాస ప్రార్థన అయినా చూడండి, గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. ఇంతకీ ఆ ముసలి బ్యాచ్ ఎందుకు వచ్చినట్టు? ఏంటి? కోడలతో పోరుపడలేక? మీకెడ తెలుసా సంగతన్నా? కోడలతో పోరుపడలేక కాదు. ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు, ప్రార్థనలో ఉన్న బలం తెలుసు. గడిచిన దినాల్లో ప్రార్థన ద్వారా ఎన్నో పరాక్రమ కార్యాలు అనుభవించారు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చవి చూశారు. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు అనుభవించారు. ఆ వృద్ధ తల్లి మందిరానికి నడుచుకుంటూ వచ్చే అంత ఓపిక లేకపోయినా, 3 గంటల సేపు మందిరంలో కూర్చొని శక్తి లేకపోయినా, ప్రార్థనలో ఉన్న బలాన్ని ఎదిగి మందిరంలో ఏదో ఒక గోడకు ఆనుకొని స్తోత్రం 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 అని అంటదే. ఆ వృద్ధ తల్లుల ప్రార్థన శక్తి మన సంఘాల ఉజ్జీవానికి కారణమవుతుంది. ఒకసారి మీరు చూడండి, ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లకు వెళ్ళినట్లుగా ఈ రోజులు ప్రజలు వెళ్తున్నారా? ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలకు పరిగెత్తినట్లుగా ఈరోజు ప్రజలు ఉపవాస ప్రార్థనకు పరిగెత్తుతున్నారా? సువార్త సభకు ఇన్ని వేల మంది వచ్చారే, ఎప్పుడైనా సంఘాలలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఎంతమంది ప్రజలు రావటం చూసామా? ఎందుకు సంఘాలలో ఉద్యమం చల్లారిపోయిందో తెలుసా? ఉపవసించి ప్రార్థించే ప్రార్థన పరులు కరువైపోయారు. ఆదివారం ఆరాధన కొంతమంది వచ్చారే, నేనంట ఒకవేళ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకో, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకో, ఎంతమంది వస్తారు చర్చికి? ఒకవేళ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థనలో మాంసం ముక్కలు వేస్తున్నారు అనుకోండి, చిన్నయ్య పెద్దయ్య మాంసం ముక్కలు వేస్తున్నారు అనుకో, ఇక ఆ రోజు చర్చికండి సచ్చినోడు కూడా సమాధిలో నుంచి విత్ ఫ్యామిలీతో వస్తాడు. విత్ ఫ్యామిలీ. చర్చిలో మాంసం ముక్కతో భోజనాలు అనండి, చర్చి సరిపోదు. బయట టెంట్ వేయాలి, టెంట్ సరిపోదు. 1000 మంది వస్తారని పాస్టర్ గారు వంట చేస్తే 2000 మంది వచ్చేసరికి 1000 మందికి అయిపోతే ఆ తతిమా 1000 మందికి వంట వండటానికి ఆయాసం పాయాసమై, అయ్యా మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ తోబుట్టువుగా, మీ తమ్ముడుగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, ఆదివారపు ఆరాధనకు వెళ్ళినట్లుగానే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి. అక్కడ నుండి దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించడం ప్రారంభిస్తాడు. ఆ ఉద్యమం యానం పట్టణాన్ని కదిలిస్తుంది, తూర్పుగోదావరి జిల్లాను కదిలిస్తుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని కదిలిస్తుంది. ఆ ఉపవాస ప్రార్థన ప్రపంచ దేశాలను కదిలించునుగాక. మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. త్వరగా
ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత నా వైపు చూడండి, చాలా శ్రద్ధగా వింటున్నారు. అమెరికా దేశం నుంచి ఓ దైవజనుడు, ఆయన పేరు జాన్ హైడ్. ఆ దైవ సేవకుడు భారతదేశంలో సేవ చేయటానికి వద్దామని తీర్మానం చేసుకున్నాడు. దక్షిణ భారతదేశానికి వద్దామా, ఉత్తర భారతదేశానికి వద్దామా ఆలోచిస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో అప్పటికే సువార్త ఉంది, ఉత్తర భారతదేశంలో లేదు. చాలామంది అన్నారు, అయ్యా ఉత్తర భారతదేశానికి వెళ్తే కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా సేవ చేయొచ్చు అయ్యా. దక్షిణ భారతదేశానికి వెళ్ళు, దక్షిణ భారతదేశానికి వెళ్తే కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా సేవ చేయొచ్చు. ఉత్తర భారతదేశానికి వెళ్ళేవా, శ్రమలు కోరుకుంటావు తెచ్చుకుంటావు అని అంటే ఆయన ఏం చేశాడో తెలుసా? దక్షిణ భారతదేశానికి రాకుండా ఎక్కడ మినిస్ట్రీ టఫ్గా ఉంటుందో ఆ టఫ్గా ఉన్న స్థలంలోనే పరిచర్య చేయటానికి వెళ్ళాడు. దక్షిణ భారతదేశాన్ని వదిలిపెట్టి ఉత్తర భారతదేశానికి వెళ్ళి పంజాబ్ రాష్ట్రంలో సేవ చేయటం ప్రారంభించాడు. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. నన్ను అన్నిదా భావించొద్దు. మీ తమ్ముడిగా నన్ను అనుకోండి, మీ అన్నగా నన్ను అనుకోండి. ఒకవేళ మీకు 2 కొడుకులు ఉంటే ఒక కొడుకుని మీ దగ్గర పెట్టుకోండి, రెండో కొడుకుని ఉత్తర భారతదేశానికి మిషనరీగా పంపించండి. ఒక్కళ్ళు కూడా ఆమె నల్ల. మరి మేము కట్టుకున్న 4 చర్చీలు ఏమైపోతాయి గారు? పెద్దోడుకు 2, చిన్నోడు కూడా పెట్టారా? మరి మిషనరీ వర్క్ చేసేది ఎవరు? మన పరిచర్య ఆస్తులు కాపాడుకునే పరిచర్య, ఆత్మల కొరకు ఆక్రందన చెందే పరిచర్య. ఆస్తులు మనకు కావాలా? ఆ ఆస్తులే కావాల్సి వస్తే ఉద్యోగం చేసుకుంటే పోయేది కదా. దేవుడు మీకు 2 పిల్లల్ని ఇస్తే ఒక బిడ్డను మీ దగ్గర పెట్టుకోండి, ఇంకొక బిడ్డను మిషనరీగా దేవుని పని కొరకు పంపించండి. దక్షిణ భారతదేశానికి రాకుండా పంజాబ్ రాష్ట్రంలో సేవ చేయటం ప్రారంభించాడు. ఆయన కొంచెం చెవుడు. పంజాబ్లో సిక్కులు ఉంటారు కదా, సిక్కు మతంలో చాలా కరుడుగట్టిన భావజాలాలు కలిగిన వాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశాడు. కోరుకున్నంత ఆత్మల పంట చూడలా. దేవా నేనేం చేయాలి? దిగులు పడకో, రేయం బగళ్ళు ఈ పంజాబ్ రాష్ట్రం కొరకు, భరతగడ్డ కొరకు ప్రార్థన చేయి అని చెప్తే మెట్టుక అయినా సువార్త పనిచేస్తూ ప్రార్థన గదిలోకి, ప్రార్థనలోకి వెళ్ళేవాడట. ఆయన ప్రార్థన ఎంత విచిత్రమైనదో తెలుసా? ప్రార్థన గదిలోకి వెళ్తే కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా, కొన్ని రోజుల పాటు ప్రార్థన గదిలో నుంచి బయటకు రాకుండా, కొన్ని రోజుల పాటు అన్నపానాలు మర్చిపోయి ప్రార్థన గదిలోనే రేయింబవళ్ళు ఏడుస్తూ ఉండేవాడట. ఉదయం టిఫిన్ తీసుకొచ్చేవాళ్ళు, మరలా మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేవాళ్ళు. ఉదయం తెచ్చిన టిఫిన్ అట్లాగే ఉండేది, టిఫిన్ తీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. సాయంత్రం డిన్నర్ తీసుకొచ్చేవాళ్ళు, మధ్యాహ్నం పెట్టిన భోజనం అలాగే ఉండేది. మధ్యాహ్నం పెట్టిన భోజనం తీసుకుని వెళ్ళి రాత్రి డిన్నర్ అక్కడ పెట్టేవాళ్ళు. కొన్ని రోజుల పాటు తలుపు తెరవకుండా, సూర్యుడి ముఖం చూడకుండా, అయ్యా ఈ పంజాబ్ రాష్ట్రం నీ సొంతం కావాలయ్యా, ఈ పంజాబ్ రాష్ట్రాన్ని దర్శించయ్యా, అయ్యా మిషనరీలు వచ్చి ఇక్కడ సేవ చేయటం కాదయ్యా, ఈ పంజాబ్ గడ్డలో నుండే దైవ సేవకులను లేవనెత్తయ్యా, ఈ పంజాబ్ గడ్డలు సిక్కులే మీ తట్టు తిరగాలి, యేసే నిజదేవుడని ఈ సిక్కులే నేను ప్రకటించాలి. కొన్ని రోజుల పాటు ఏడ్చాడట. ఏడ్చి 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 అనారోగ్యానికి గురై, ఏడ్చి 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 అనారోగ్యానికి గురై, ఏంటి అనారోగ్యం అని అమెరికా హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు చెకప్ చేశారు, రిపోర్ట్ వచ్చింది. డాక్టర్లు నివ్వెరపోతున్నారు. ఏంటో ఆశ్చర్యం తెలుసా? అందరికీ గుండె ఎడం వైపున ఉంటుందైతే ఈయన కుడివైపు ఉందట. అరే అందరికీ ఎడం వైపు ఉంటుంది, ఈయన కుడివైపు ఉందేంటి? ఇది పుట్టుకతో వచ్చిన జబ్బా? ఒకవేళ ఇది పుట్టుకతో వచ్చిందైతే ఇంతకాలం బ్రతకడే. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, మధ్యలోనే ఏదో జరిగింది. డాక్టర్లు అంతా కూర్చొని ఆలోచిస్తున్నారు. రిపోర్ట్లు మరలా వచ్చినాయి. గత కొన్ని సంవత్సరాల క్రితమే గుండె ఎడం వైపు నుంచి కుడివైపుకు జరిగిందట. అసలు గుండె ఎందుకు స్థానభ్రంశం చెందుతుంది? డాక్టర్లు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలో వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు గుండెలు బ్రద్దలయ్యేటట్లుగా కొన్ని రోజుల పాటు ఏడిస్తే ఆ గుండె ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుంచి స్థానభ్రంశం చెందుతుందట. డాక్టర్లు పిలిచారు.
దేనికోసమో గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తున్నావు. నువ్వు బ్రతకాలంటే ఇక ఏడవకు. భూమి మీద నువ్వు జీవించాలంటే ఇక మీదటి ఏడవకు. ఏడ్చావా నువ్వు చచ్చిపోతావు. ఆయన అన్నాడట, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనల మధ్యలోనే నా ప్రాణాన్ని కోల్పోతా, కానీ నా ప్రార్థన ఆపనయ్యా, నా ఏడుపు ఆపను. ఏడ్చి 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 ఆ ఏడుపుతోనే ఆ దైవజనుడు ప్రాణం విడిచాడు. అద్భుతం తెలుసా? ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత పంజాబ్ గడ్డలో నుండి 2 గొప్ప సేవకులు బయలుదేరారు. సిక్కు కుటుంబంలో నుంచి ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పేరే ద గ్రేట్ భక్త్ సింగ్ అయ్య గారు. అక్కడి నుంచి లేచి ఆయన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఈ బైబిల్ తీసుకొని ప్రపంచమంతా యేసుక్రీస్తుని ప్రకటించి ఒక్క భక్త్ సింగ్ గారు 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. సాధు సుందర్ సింగ్, భగత్ సింగ్ అయ్య గారు, ఈ గొప్ప దైవ సేవకులు పంజాబ్ గడ్డలో నుంచి పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనాపరునికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు. ప్రార్థనాపరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనాపరుడు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రార్థన నిలిచే ఉంటుంది. అమ్మా, మీ గ్రామాల కోసం ఏడుస్తున్నారు, ప్రజలు మారట్లేదా? నీ బంధువుల కోసం ఏడుస్తున్నావు, ప్రజలు మారట్లేదా? నీ రక్త సంబంధికుల కొరకు రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తున్నావు, మారట్లేదా? నా ప్రార్థన వ్యర్థమైపోయిందయ్యా, నా ప్రార్థన వృధా అయిపోయిందయ్యా అని అనుకుంటున్నారా? శుభవార్త, నువ్వు బ్రతికిన కాలంలోనే వాళ్ళ మార్పుని కళ్ళారా చూస్తావు. ఒకవేళ నువ్వు చూడకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఏ గ్రామం కొరకు ప్రార్థన చేసావో ఆ ప్రార్థన ఆ గ్రామం మీద నిలిచే ఉంటుంది. తప్పకుండా ప్రజలు ఏదో ఒక రోజు మారుతారు, ప్రభు దగ్గరికి వస్తారు. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? ప్రసంగికులు కాదు, పాపాత్ముడైన మనిషికి పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా నిలవబడి విజ్ఞాపన చేసే ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేస్తే ఓ దైవజనుడు ఎలా అంటాడు, 10 మంది ప్రసంగికులు చేయగలిగిన సేవ ఒక్క ప్రార్థనా పరుడు చేయగలుగుతాడట. విన్నారా? విన్నారా? నా మాట విన్నారా? 100 మంది ప్రసంగికులు చేయగలిగిన సేవ ఒక్క ప్రార్థన పరుడు చేయగలుగుతాడట. నా ప్రార్థన సొలొమోను పల్లకి యానం పట్టణంలో ఊరేగించబడినట్లుగా, తూర్పుగోదావరి పట్టణంలో ఊరేగించబడినట్లుగా ఈ రాత్రి వాక్యం వింటున్న ఈ ప్రజలలో నుండి గొప్ప ప్రార్థనా పరులను దేవుడు లేవనెత్తును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట, ఇక నేను ముగిస్తున్నాను. సొలొమోను పల్లకి ఊరేగించడానికి లెబానోను కర్రతో చేశారు. దాని స్తంభములు సువర్ణమయములు, దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు సువర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణములు. ఆఖరి మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలంతా చేరి ప్రేమను సూచించేటట్లుగా దాని లోపటి భాగాన్ని విచిత్రమైన కుట్టు పనితో అలంకరించిరి అని రాస్తుంది. విచిత్రమైన కుట్టు పనితో ఎందుకు అలంకరించారు అంటే ప్రేమను సూచించేటట్లుగా. అనండి ఒకసారి. అంటే క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ ప్రజల మధ్య నాకు సమాధానం చెప్పండి, ఏముండాలి? ప్రేమ విచిత్రమైన కుట్టు పని లాంటిది. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రజలకు ఆకర్షణీయంగా కనపడేది ప్రార్థన కంటే ప్రేమ అంత ఆకర్షణీయంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఎప్పుడు ప్రేమతో కట్టబడాలి అనండి. కొంచెం పెద్దగా, సంఘాన్ని ప్రేమతో కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? పౌలు గారు అంటాడు, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసేది ప్రేమ. సంఘానికి వచ్చినప్పుడు విశ్వాసుల మధ్యలో ప్రేమ ఉండునుగాక. ఆమెన్ చెప్దాం. ఆమెన్. ఐక్యత ఉండునుగాక, ఆప్యాయత ఉండునుగాక, సేవకుల మధ్యలో ప్రేమ ఉండునుగాక, క్రైస్తవ భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండునుగాక, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ప్రేమ ఉండునుగాక,
భర్తకు భార్యకు మధ్యలో ప్రేమ ఉండును గాక. కానీ ఎక్కువ శాతం క్రైస్తవ సంఘాల్లో కొన్ని చోట్ల జరిగేది ఏంటో తెలుసా? ఎదురుపడ్డప్పుడు బ్రదరో, సిస్టరో ప్రైజ్ ది లార్డ్ సిస్టరో, అక్క సిస్టరో అందంటే రాజమండ్రి దాకా సాగదీస్తుంది. సిస్టరో ప్రైజ్ ది లార్డ్ సిస్టరో అని అందా, ఆ సిస్టర్ అట్లా పక్కకి వెళ్ళిపోవటంతో ఈ సిస్టర్ ఏం చేస్తో తెలుసా? మూతి 30 వంకలు తిప్పకపోతే నన్ను అడగండి. ప్రభుదాస్ గారు ఒకసారి ఇట్రండి, ఆమోస్ గారు ఇట్రండి, మీరు కూర్చోండిలే, మీరు కూర్చోండి సార్, ఇట్రండి సార్. మీరు నేను ఎందుకు వద్దానన్న తర్వాత అర్థమైంది. మా పాస్టర్ మహాశయులు కూడా చాలా గొప్పోళ్ళు. ఇద్దరు కలిసినప్పుడు మామూలుగా ప్రైజ్లాడు చెప్పుకోరు. అన్న ప్రైజ్లాడన్నా, ఇటు తిరిగన్నా అన్న అన్న ప్రైజ్లాడన్నా. మీరు మమ్మల్ని చూసి అనుకుంటారు, బా అయ్యగారు వాళ్ళ మధ్యలో ఏమి ప్రేమ ఉందిరా నాయన, హత్తుకున్నారా ఒకరినొకళ్ళు అని అనుకుంటారు. ఇక్కడ చిదంబర రహస్యం ఏంటంటే, హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు అమ్మ. అందుకు నేను వద్దంది. హత్తుకున్నప్పుడు తమ్ముడా, అవునా కదా, ఏ మాటకు ఆ మాట యథార్థం చెప్పుకుందాం. పెంతుకోస్తు పండగ రోజైనా యథార్థం చెప్పుకుందాం. మా సార్లు కలిసినప్పుడు అన్నా ప్రైజులాడన్నా, హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు మాత్రం పొరపాటున గలవమ్మ. ఓ అన్నా ఆగన్నా, మన ఇద్దరికి ఏం లేదే, మన ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్మే. నీకేదో ఉన్నట్టుంది, లేదు కదా, మన ఇద్దరం ఎప్పటికీ యేసయ్య రక్త సంబంధికులు. థ్యాంక్ యూ. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పాస్టర్ గారంటే ఆ పాస్టర్ గారికి పడదు, ఆ పాస్టర్ గారంటే ఈ పాస్టర్ గారికి పడదు. మళ్ళీ విచిత్రం ఒకే ఇంట్లో సేవకులు ఉంటారు. అన్న సేవకుడే, తమ్ముడు సేవకుడు, వాళ్ళిద్దరికి పడదు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎవడికి సమాధాన సువార్త చెప్తారు. వీళ్ళ సమాధాన సువార్త విని ఎవడు మారుతాడు. ఒక చర్చిలో ఒక అబ్బాయి భలే తబలా కొడుతున్నాడు. నాకేం పాటలు రావన్నా సరిగ్గా, కానీ నాకు ఈ పాటలు అంటే భలే ఇష్టం, తబలా అంటే భలే ఇష్టం. మనోడు తబలా కొడతా ఉంటే కూర్చున్న వాళ్ళందరూ ఎగురుతున్నారు, ఇట్లా అంటున్నారు. ఆడు తబలా కొట్టడం చూసి నేను ఆశ్చర్యపోయి, పాస్టర్ గారేనట్ట, బా ఏం తబలా కొట్టేవు తమ్ముడు అని ముగింపులో నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఈ లోపు వాళ్ళ భార్య వచ్చింది. అయ్యగారు, మా పాస్టర్ గారు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నాకు అర్థం కాల, పాస్టర్ గారు మార్చం ఏంటమ్మా, పాస్టర్ గారు మార్చం ఏంటి? అయ్యా, తబలా ఇక్కడ బాగా కొడతాడుగా, ఇక్కడ తబలా కొట్టినట్టుగానే ఇంట్లో కూడా నన్ను కూడా అట్లాగే వాయించి వదిలిపెడతాడయ్యా. చూడు, తబలా కొట్టి ఒళ్ళంతా వాతలేనయ్యా. ఎక్కడెట్లా తబలా బ్రహ్మాండంగా కొడతాడు, ఇంట్లో కూడా నన్ను అట్లా కొడతాడయ్యా. ఆయన మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. చర్చ్ ఉందమ్మా, లేకపోవటం ఏంటి అయ్యగారు? 3 సంఘాలు ఉన్నాయి అయ్యగారు, ఎంతమంది వస్తారమ్మా చెప్పు. మరి వాళ్ళకి బల్లిస్తాడమ్మా మీ ఆయన, ఈగిపోవటం ఏంటి? ఆయనే కదా ఇచ్చేది. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, బయట రోడ్డు మీద కనపడేటప్పుడు మాత్రం అసలు బండి మీద కూర్చుంటారు. బండి మీద కూర్చున్నప్పుడు వేరే బండ్లు తీసుకోరు కదా, వెనకిట్లా తోక పైకి లేసి ఉంటుంది కదా, కేటీఎం ఏదో ఉంది కదా, కేటీఎం ఏదో తోక ఇట్లా పైకి లేసి ఉంటుంది. మనోడు బండి ఇట్లా పట్టుకొని ఉంటే మన అమ్మాయి ఇక వెనక కూర్చొని ఇట్లా పడి ఉంటుంది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు, అబ్బాబ్బాబ్బాబ్బా శిలకా గోరింకల్లాగా ఉన్నట్టున్నారా, ఏమి ప్రేమరా. బయట శిలకా గోరింకలే, ఇంట్లోకి వెళ్తే మాత్రం పాము ముంగేసలో, ఇంట్లోకి వెళ్తే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం. క్రైస్తవ జనమా, క్రైస్తవ్యానికి ఆభరణం ఏంటో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు ప్రేమతో కట్టబడాలి, క్రైస్తవ సంఘాలు ఎప్పుడు ప్రేమతో కట్టబడాలి. విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో, విశ్వాసులకు సేవకుల మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో దేవుని అభిషేకం అక్కడ పొంగి ప్రవహించటానికి దేవుడు కృప చూపించునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం.
పెద్దగా పెద్దగా పెద్దగా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నా తట్టు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 66 పుస్తకాలు కదా. ఈ 66 పుస్తకాలను మిక్సీలో వేసి దీని సారాన్ని బయటకు తీస్తే ఈ సారమంతా 2 అక్షరాల్లో ఉంటుంది. ఆ 2 అక్షరాలు ప్రేమ. ఈ మాటిని అన్నయ్య, రేపు ప్రేమికుల దినోత్సవం కదా, రేపు ప్రేమికుల దినోత్సవం కదా, బైబిలే ప్రేమ కదన్నా. బైబిలే ప్రేమ అయినప్పుడు కాలేజీలో పలానా అమ్మాయిని ప్రేమించా అన్నయ్య, ఆ ప్రేమను చాటి చెప్పేటట్టుగా ఎందుకు బైబిల్ అంతా 2 అక్షరాల్లో ఉంది. ఆ అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇద్దామా వద్దా అనుకుంటున్నా, గులాబీ పువ్వు ఇద్దామా వద్దా అనుకుంటున్నా. మీరు చెప్పిన తర్వాత దేవుడే నీతో మాట్లాడా. ఏం గులాబీ పువ్వు ఏమైనా? అయ్యలారా వినండి, ప్రేమించి పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించు. నీ సంసారం 3 పువ్వులు 60 కాయల్లాగా ఉంటుంది. ఏమన్నాను? ముందు మాట, ప్రేమించి పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించు. ఒక ఆదర్శవంతమైన దాంపత్యాన్ని దేవుడు ఈ భూమి మీద నీకు అనుగ్రహించునుగాక. ఈ కాలంలో యువత ప్రత్యేకంగా దారి తప్పిపోయి ఆ అబ్బాయిని ప్రేమించా, ఈ అబ్బాయిని ప్రేమించా, ఆ అబ్బాయిని ప్రేమించా. హైదరాబాద్లో ఒక అబ్బాయి విపరీతంగా ప్రేమించుకున్నారంట. కాఫీ తాగుదామని కేఫ్కి వెళ్ళారట. ఎదురు బొదురు కూర్చున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. నా ప్రపంచం అంతా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను. వీళ్ళ డైలాగులు ఎట్లాగే ఉంటాయి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు నా దేవతవే, నువ్వు లేకపోతే బతకలేను. పెళ్ళికి ముందు ఇదే అంటాడు, దేవత అంటాడు. పెళ్ళైన సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే ఉన్నావే అని అనకపోతే నన్ను అడగండి. పెళ్ళికి ముందు కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతే బతకలేనంటాడు. సంవత్సరం తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. ఇవన్నీ సినిమా డైలాగులే. ఒకడు మెసేజ్ పంపించాడట. ఏమని పంపించాడో తెలుసా? చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. మరి షాజహాన్ మరి ఈ షాజహాను ముంతాజ్ బేగం ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకుంటా ఈ లోపు అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. ఈ పిచ్చోడు అమ్మాయి ఫోన్ తీసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది. ఏమని? మై షాజహాన్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై హార్ట్ బీట్. ఏమని పేరు పెట్టు, ఏ పేరు మీద నంబర్ ఫీడ్ చేసుకుందని నంబర్ డైల్ చేశాడు. నంబర్ నొక్కాడు, పేరు వచ్చింది. బకరా నెంబర్ 10 అని వచ్చిందట. బకరా అంటే గొర్రె, ఇది 10వ గొర్రె అంటే ఆల్రెడీ 9 గొర్రెలు అయిపోయినాయి. 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది 10వ గొర్రె, ఇది కూడా గొర్రె. ఈ గొర్రె కూడా రేపో మాపో యేసు రక్తమే చేయమా. ఈ గొర్రె కూడా రేపో మాపో వదకు సిద్ధంగా ఉంది. వింటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యవ్వన బిడ్డలారా, మీ వివాహం ఎంత పవిత్రంగా జరుగుతుందో పవిత్రమైన సంతతిని ఇంటిలో నుంచి పుట్టుకొస్తుంది. వివాహానికి ముందు నువ్వు కాలు జారకుండా, ఏ పాపపు కార్యక్రమాలు చేయకుండా, ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానని తప్పుడు త్రోవలకు వెళ్లకుండా, వివాహం జరిగే ఆ రోజు వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోగలిగితే, రేపు నీకు వివాహమైన తర్వాత నీ గర్భాన పుట్టే పిల్లలు కూడా పవిత్రతకు నిలువుటద్దంగా ఉండే కన్యకలు పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పవిత్రమైన జనాంగం పుట్టుకురావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను అంటున్న మాట మిమ్మల్ని గాయపరచడానికి కాదు. వివాహం కాకమునుపు నువ్వు కాలు జారితే, వివాహం కాకమునుపు ఎవరికో నీ శీలాన్ని అప్పగించి అపవిత్రమైన ఆడపిల్లగా వివాహ వ్యవస్థలో నువ్వు అడుగు పెడితే, వివాహం కాకమునుపు తప్పుడు కార్యక్రమం చేసే స్త్రీని, పురుషుణ్ణి జారుడు, జారత్వం అని వాక్యం ఉంటుంది. క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. రేపు నీకు వివాహమైన తర్వాత నీ గర్భాన కూడా జార సంతతి పుట్టుకొస్తుంది. జాగ్రత్త.
జారులే పుట్టుకొస్తారు, జాగ్రత్త. వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి సార్? వేప చెట్టులో నుంచి ఎప్పుడైనా సపోటా కాయలు వచ్చినట్టుగా చూసారా? వేప చెట్టులో నుంచి మామిడి కాయలు వచ్చినట్టుగా చూసారా? ఆ చేదైన చెట్టులో నుండి చేదు కాయలే వస్తాయి. తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, మీ యవన వయసు ఎంత పవిత్రంగా కాపాడుకుంటారో నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా చేస్తాడు, పరిపాలకుల జన్మస్థానంగా చేస్తాడు. నీ గర్భంలో నుండి భారతదేశాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తల తరాన్ని నీ ఇంటిలో నుంచి నా దేవుడు లేవనెత్తునుగాక. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే పాలకులను దేవుడు లేవనెత్తునుగాక. అలాంటి కార్యం దేవుడు జరిగించాలంటే, వింటున్నారా? ముగిస్తున్నా. ప్రేమించి పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించు. ఈ 5 లక్షణాలు ఒక సంఘంలో ఉంటే, ఒక క్రైస్తవుడిలో ఉంటే, ఆ క్రైస్తవుడి ద్వారా యేసయ్య గ్రామం ఊరేగించబడతాడు. నా ప్రార్థన, సొలొమోను పల్లకి లాంటి యేసుక్రీస్తును ఊరేగించే వ్యక్తులు ప్రతి బిడ్డ ఈ స్థలములో నుంచి లేచుదురుగాక. ఇలాంటి భక్తి కలిగిన తరాన్ని ప్రతి స్థలములో నుంచి నా దేవుడు నిశ్చయంగా పుట్టించునుగాక. నా ప్రార్థన, దైవజనులు జార్జ్ ముల్లరయ్య గారిని బలపరిచి ఆయన ద్వారా యేసయ్య ఊరేగారు. నా ప్రార్థన, అయ్యా, నిండు మనసుతో మిమ్మును మీ పరిచర్యను నేను దీవించేంత గొప్పవాడిని కాదు కానీ దేవుని ప్రతినిధిగా దీవిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు వాడుకున్న దానికంటే మీ గర్భాన పుట్టిన మీ పిల్లలను మీకంటే రెట్టింపుగా అభిషేకించి దేవుడు వాడుకొనుగాక. పుట్టబోయే మనమతరాన్ని రెట్టింపు అభిషేకంతో దేవుడు వాడుకొనుగాక. వారు చేసిన పరిచర్య కంటే వారి గర్భాన పుట్టిన పిల్లలు, వారి పుట్టబోయే పిల్లలు, మనమ సంతతి ఈ ప్రాంతాన్ని తల్లకిందులు చేసే ఒక గొప్ప దైవజనులుగా దేవుడు వాడుకొనుగాక. మీ అందరినీ దీవిస్తున్నా. మిమ్మల్ని దేవుడు దీవించిన దానికంటే మీ గర్భంలో నుండి రాజులను దేవుడు లేవనెత్తాలి, ప్రవక్తలను దేవుడు లేవనెత్తాలి. ఈ మాటలన్నీ దేవుడు మన జీవితంలో స్థిరపరచునుగాక. నేను వస్తూ అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర, పరిశుద్ధాత్మ దేవుడు నాచే వ్రాయించిన అద్భుతమైన పుస్తకాలు వస్తూ తీసుకొచ్చాను. మా బుక్ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. వెళ్తూ ఆ బుక్స్ తీసుకొని చదివి ఆధ్యాత్మికంగా బలపడగలరని ప్రేమతో తెలియచేస్తూ, మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన దైవజనులు జార్జ్ ముల్లరయ్య గారికి, వారి బాబు జీవన్కి, అలాగే వేదిక మీద ఉన్న ఘనులైన దైవ సేవకులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రాముఖ్యంగా నేను సేవకు వచ్చిన తర్వాత మొట్టమొదట దేవుని వాక్యం ప్రకటించింది అయ్యగారోళ్ళూరులోనే. గుడ్డోడు తూము ఉంటుంది కదయ్యా, సీతారాంపురంలో దరిదాపుగా 25 సంవత్సరాల క్రితం అయ్యగారోళ్ళ చర్చిలో నేను దేవుని వాక్యం ప్రకటించాను. ఆ రోజుల్లో నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా చేతులు జోడించి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి వర్ధిల్లు చేయును గాక. అనంత జ్ఞాని అయిన దేవా,